అవి ఎందుకమ్మే? మొన్న ఒకసారి అన్నం వండితే అది ముట్టను కూడా ముట్టలేదండి మేము. కొన్ని కోళ్ళకి నీళ్ళు తేవాలి. మొన్న వండితే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం అన్నం, ఇక వండినంతా అట్లనే ఉండే. ఇక మన కోళ్ళు ఉన్నాయి కదా, వేస్ట్ కాకుండా కింద వేసేద్దాం. అందులో ఉంది గిన్నెలోనే పెట్టినామమ్మే. అది చూడు బాగుండా. ఇలా పోస్తే గొంతు పట్టుకుంటుందేమో అన్నం, అది ఎక్కువ తినేస్తాయి కదా. ఎంత మంచిగా తిన్నామా. మేమైతే తినేసినామండి, ఇంకా మిగిలింది చాలా. వాచ్మెన్ వాళ్ళు కూడా తిన్నారంట. అయినా మనం చేసే స్పెషల్ చికెన్లు మటన్లు పెడతాం కానీ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు తినేసారు. మన కోళ్ళనే పండుగ చేసుకుని బాగా ఫుల్గా తిని వంగలే కట్టనే వదిలేసినాం. ఆ పిల్లల దగ్గర వేద్దాం కొన్ని. అయ్యో పిల్లలకి అన్నా ఫుల్ అయిపోయింది. ఇప్పుడే ఫ్రెష్ గుడ్డు పెట్టింది మాది. ఇప్పుడు ఏడబెట్టిందండి ఈ చెట్టు కింద. మేము తింటా ఉన్నాం, ఏడబెట్టింది. ఇంకెత్తి అందులో వేసిన. ఇగో ఇవైతే కారులో ఉంటాయి, తీసిట్టు పెట్టిన. మావాడు ఎక్కడికైనా పోయినా లేట్ అయితే ఇట్లా అంటే టైంకి తినకపోతే ఒకటి అది తింటే మంచిగా ఉంటుందని ఇంట్లో ఏమైనా తినాలంటే చాలు మసాలా జీడిపప్పులు గవ్వి గివ్వి ఏదైనా ఫస్ట్ ఫుడ్కి పెద్దపీట అండి మా ఇంట్లో అయితే. మంచిది, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. మూలపడితే ఇట్లా రాగలుగుతామా, తిరగలుగుతామా, చేయగలుగుతామా? ఏం చేయలేం. సో కార్లో ఒక డ్రెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడే ఇందాక మా రాముని షాప్ నుంచి ఇటే తెచ్చినాము. ఇక తింటాడని తెచ్చడం పెట్టినాము. ఒకటి తిన్నట్టున్నాడు, అది ఆడ ఉంది కవర్. ఒక రౌండ్ వేసేసి తెచ్చుకోదాం. పనుంది ఇంటికాడ కూడా. మామూలుగా 3కి వెళ్ళేది ఉండే, కాకపోతే 3:30 అయింది ఇప్పుడే. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫాస్ట్గా అట్లా తిరిగేసి ఇక కథం చెల్లి మోహన్ రంగా. మన కోళ్ళు అయితే మస్తు మస్తు తిన్నాయండి ఈరోజు. ఇంటి నుంచి నేను చాలా తెచ్చినా, ఇంకా మిగిలింది. చూసిరా ఎంత మంచిగా వచ్చిందో. చిన్న మొలకలు మన ఇంట్లో ఉండే తెచ్చేట్లు పెట్టినా మంచిగా వచ్చినాయి. ఇగో ఇక్కడ పోయి పడ్డది యాప పండు. 7 చెట్టు వస్తుందో చూద్దాం. వర్షం పడితే అందులో కూడా మొలకలు వస్తాయండి. ఒక చెట్లు అయితే ఒకటి రాగి చెట్టు ఉంది,
రావి చెట్లు తాటి చెట్టు వచ్చింది మధ్యలో ఇట్లా ఆడ చూసినాను కాయలు కూడా మస్తు. అయితే ఇది మనది మనీ ప్లాంట్ ఈడొకటి మనం ఆడొకటి పెట్టినామండి. అదైతే ఇంకా ఇట్లా తెల్లసారలు ఉండేది పెద్ద ఎలిఫెంట్ ఆకులు. ఇంకా ఆడ ఎలకలు తిని కోళ్ళు తిని ఇవి అసలు అందాన్ని ఇవ్వకుండా మొత్తం ఇట్లా అయింది. ఇక మొన్న మా రాముడు అయితే ఇది ఈ ట్రిప్ దీనికి పెట్టి తీయద్దన్నాడు వాచ్మెన్కి, దీనికి రాని అని చెప్పి. ఇదన్నా ఒకటన్నా వస్తుందేమో అని. తమలపాకులు అయితే దీనికి ఏవి అవి తమలపాకు నేను మనీ ప్లాంట్ అది తమలపాకు చెట్టు పైకి బాగానే పోయిందిగా చెట్టు పైకి. ఇగో ఇదంతా అదే మొత్తం కొమ్మలంతా చుట్టుకోవాలి అప్పుడు బాగా. ఇగో నల్లేరు కూడా చాలా అయింది నాన్న, పైకి పోవాలమ్మ. ఇంకా నల్లేరు చూడండి మొత్తము ఇగో ఇక్కడంతా. ఇదైతే ఈడికే వచ్చి ఆగిపోయింది. ఈ నుంచి మళ్ళీ రివర్స్ కిందికే వస్తుంది. ఇది పైకి పోతలేదు, కింద తినే కొద్దీ. మా డక్స్ అయితే మంచిగా తిన్నాయి, 6 అంశాలు ఉన్నాయి. నేనేం ఫుల్గా తిన్నా, నాకు నడవను కూడా వస్తలేదు. కడుపుతుండే మనిషి లెక్క అయింది, ఫుల్గా తినేసిన. ఇగో ఫ్లవర్స్ కొన్ని అన్ని మొగ్గలు ఉన్నాయి పూలు చాలా. మళ్ళా కోతులు స్టార్ట్ అయినాయండి. ఆ కోతులు పోయిప్పుడే జల్దీ మనం మామిడికాయలు అయితే దింపేసినాము. పప్పాసకాయ అయితే అస్సలు ఉంచుతూనే లేదు, ఏమీ ఉంచుతలేవు తింటున్నాయి. ఇక మొన్న అయితే వాచ్మెన్కి కర్రలు కట్టమన్నా, ఈ చెట్లు అక్కడ విరిగిపోతాయని ఈ 4 చెట్లు కట్టినట్టుండి. అదే ఇంకా గుడిసెలు అవి ఇవి గుడిసె అంటున్నాం మన షెడ్లోవి మంచిగా కట్టింది. ఇట్లా కట్టాలన్నా చక్కగా అట్లాంటి కర్రలు తెచ్చిస్తే కట్టిండు రాముడు, చక్కగా మంచిగా కట్టిండు. లేకపోతే ఇది ఏడ ఇరిగిపోతుందని నాకు ఒరిగిపోయినట్టుండే చెట్టు. కాళ్ళకి ఏం బందీ అయిపోయి కాళ్ళకు కట్టుకున్నట్టే 2 కాళ్ళకి ఇంకా నయం అడుగులు వేసుకుంటే పక్కన పంది పడ్డట్టు వల్లే. ఇవి రాకపోయినాయి ఇవి వచ్చేటి కాలిపోతున్నాయి. అబ్బా జబ్బా అనాలా? మా రాముడు చూడండి, అబ్బదబ్బా జబ్బా అనద్దా, ఆ వంతన ఇస్తున్నాయి అంటుంది. అయితే మన వాళ్ళది ఇది డీటెయిల్స్ అడుగుతారండి. ఇప్పుడు ఇక గేట్ హైట్ ఎంత అన్నారు? గేట్ ఎంత హైట్? ఇప్పుడు ఆ గోడ హైటే కదా అమ్మాయి. తీసినా అమ్మ కింద ఇది కూడా తీయాలా మరి అమ్మాయి? అన్నీ తెచ్చేది పెట్టుకున్నామండి. 200 గజాల ప్లాట్ కూడా తీసినాం దీనికోసం. దగ్గర 1/2 కిలో 20 లక్షలు తీసిన. 20 లక్షలు తీసిన అంటే 20 తులాలు ఎక్కువ. అప్పుడైతే 40,000 ఉండేనా? అప్పుడు తక్కువ అమ్మాయి, అదే ఈ రోజు ఎక్కువ. అయితే చాలా మంది భూముల కాడ అంతరాల కాడ గొడవ పడుతుంటారు. ఇక్కడి నుంచి నేను చెప్తా. ఇదిగోండి ఇవి మనవి రాళ్ళు, ఇవి మన భద్రాళ్ళు. ఇగో ఇది మనది, ఇది వీళ్ళది. ఇక మనకి ఇక్కడ ఏదైనా చిన్న పంచాయతీ ఉందంటే పక్కన వాళ్ళతోని ఇగో ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. కాబట్టి మనము కొంచెం ఏందిలు అనుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎప్పటికీ మంచిగా ఉంటారు. కొంచెం ఇంత జాగాలో అటుపోయినా ఇటుపోయినా మనకు పెద్ద ఇదేం లేదు. సో గజాల కాడ ఇంచుల కాడ, గజాల కాడ కాదు కానీ ఇంచుల కాడ అయితే అస్సలు కొట్టద్దు. మాదైతే అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు, మా లెక్క ప్రకారం 4 ఇంచులు అయితే మేము వదిలేసినామండి. ఇగో మనది మా లోపలికే. ఇంకోటి మన హద్దులు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళు తొలగించద్దండి. మన ల్యాండ్స్కి ఎక్కడైనా హద్దు రాళ్ళు ఉంటే అవి అట్లనే ఉంచేసి మనం పని చేసుకోవాలి. నేను మధ్య మధ్యలో కొన్ని తెలవక తీసిన,
కానీ తర్వాత మాకు పక్కన మంచిగా ఉన్నారు కాబట్టి అన్న వాళ్ళు కూడా ఇక్కడనే చాలా మంచి వాళ్ళు. అయితే ఇది ఇట్లనే ఉంచేయండి అని చెప్పి మధ్యలో నేను తీసినప్పుడు అయితే వచ్చిర్రు ఇట్లా తీద్దనే వరకు. అవునా అన్న నాకు తెలియదు, అయినా పర్వాలేదు, మనం మీరు ఎట్లా అంటే అట్లా మనం కూడా ఎట్లా కట్టుకోవాలి అట్లా మనం ఒక దాంట్లోకి వెళ్ళడము ఇట్లయితే మనకు వద్దు, అసలు అది అవసరమే లేదు, 4 ఇంచులు ఇట్లా పోయినా ఏం కాదని చెప్పి మనమేం అట్లానే వదిలేసింది ఏం లేదు. కాకపోతే మనం వాల్ పెట్టినాము. ఈ వాల్ పెట్టిన తర్వాత ఇది మనకి ఇట్లా లోపల ఎంత మాలు కూడా మనకి పడుతుంది కదండి. ఇప్పుడు ఈ గోడ పడ్డప్పుడు భూమిలో మనకి ఇక్కడ వరకు మాలు పడుతుంది కదా. సో అంతా మనం ఇట్లా పెట్టి మనం కట్టుకున్నాం. ఇగో వాళ్ళ అతను నెంబర్ అన్నారు కదా, ఇక వాళ్ళ అతని నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. ఇది వచ్చేసి ఒక నెంబరు, ఇది వచ్చేసి ఒక నెంబరు. అయితే ఇప్పటి వరకు నాకు ఒక 10 షార్ట్స్లలో అన్నా చాలా వీడియోలలో లాంగ్ వీడియోలలో ఇట్లా పెట్టిరు. వాళ్ళ అతని నెంబర్ కావాలండి. నేను సేవ్ చేసుకోలేను, అది మా బాబు దగ్గర ఉంది. సో అందుకే మీరు అడిగినప్పుడు నేను పెట్టలేకపోతున్నా, అదే విషయం. మాకైతే ఇక్కడ అండి ఇటు సైడ్ వెంచర్ అతను మాకు తెలుసు, అక్కడ పక్కన ప్లాట్ పక్కన అంటే ఇంకా మాదే కదా, అంటే మా అమ్మాయి తీసుకుంది ఈ మధ్య. ఆ పక్కన ప్లాట్ మాదే ఉంటుండే, అయితే మా అమ్మాయి తీసుకుంది. ఇటు అంటే అన్న వాళ్ళు కూడా తెలుసు. ఇక ఇది విషయం. ఇదైతే కరెంటు స్తంభం మన దానికి లోపట్టుకుంటుండే. ఇక మనమైతే వేరే స్తంభం మనం చేపించుకున్నాం మన మోటార్ బుడ్డి కోసం. ఇదైతే ఇక్కడ మనం చేపించుకున్నాం. కరెంట్కి అయితే 2 lakhs అయిందండి. 2 lakhs అప్రాక్సిమేట్గా ఇంకో కొంచెం అడ్డ ఇటే అయింది. ఇక అది కొంచెం ఎక్కువనే అయింది. ఇక మన లెక్క అక్కడ వరకు అనుకోండి. ఇక మనకు బుడ్డికి మన సపరేట్ కరెంట్కి ఈ వాళ్ళకి వచ్చేసి 8 to 10 lakhs అయిందండి. ఇంకోటి మన అది ల్యాండ్ ఎంత 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 అంటారు, 1 acre అండి. 1 acre ల్యాండే, కాకపోతే దీని వాల్యూ ఎక్కువ. అంటే మనం ప్లాట్లో దాన్ని దగ్గర తీసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఇది మామూలుగా అందరివి 1 acre ఫామ్ ల్యాండ్లు ఎట్లా ఉంటాయంటే కొంచెం వంకర తింకర షేప్లెస్ వస్తుంది. మనది ఏంటంటే ఇది ప్లాట్, ఈ పక్కన ఇదంతా కూడా వెంచారు. మీరు చూడొచ్చు, స్తంభాలు, కరెంటు, ఇదంతా డ్రైనేజ్ ఇదంతా ఉంది వాళ్ళకి. ఇంకా ఇది మనది మొత్తం ఈ వెంచర్ కానుకొని మనదంతా కూడా ఎట్లుంటుందంటే ఒక గోల్డెన్ బిస్కెట్ లాగా ఉంటుంది, ఒకటే సైజు. ఆడొక రోడ్డు అట్లా 4 రోడ్లు మా ప్లాట్కి అయితే తగులుతాయండి. మా దానికి మేము దాన్ని అది ప్లాట్ లెక్కనే వేసి రోడ్లో వేసుకోవాల్సింది. 3 కలిసి కొన్నారు. ఒక అతను అయితే ఇంకా తను లేదు నేను ప్లాట్లు లెక్క వేయను ఎట్లా అని చెప్పి మా దగ్గరే ఎల్బినార్లో ఉంటే ఇక తను వేరేది తీసుకుంటుండే. ఇంకా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి వేరే వాళ్ళ త్రూలో మనకైతే మీడియేటర్ ద్వారా మనకి వచ్చింది. ఇక అది మనము ఇక సరేలే అని మనం తీసుకున్నాం. అయితే ఇది ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా హద్దురాయి, ఇటువైపు హద్దురాయి. ఇప్పుడు మనది పైన ఒకసారి మీకు మ్యాప్ది చూపిస్తా. ఇంకో ఇది మన ల్యాండ్ చూసిరా, మొత్తం అది ఒక గోల్డెన్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, ఒక గోల్డెన్ బిస్కెట్ లాగా. ఇంకో ఇది మన షెడ్, ఇది వాచ్మెన్ రూమ్. ఇప్పుడు నేను ఇక్కడ నించొని ఉన్నా, చూసారు కదా. ఈ పక్కంది ఇది వెంచరు, 1 2 3 4 రోడ్లు మన దాంట్లో తగులుతాయి. ఈ పక్కన వచ్చేసి ఇది ఇటుకరాలు, అది పెద్దది ఇదనమాట. ఇది మేము సపరేట్గా ఈ వెంచర్ అతనితో మాట్లాడుకొని మేము ఈ బిట్టుని మేము తీసుకున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 3000 గజం పట్టదండి, 3000 గజం పట్టది, 5000 గజాలు. అయితే ఇంకో ఈ రాళ్ళు, ఇది ఇక్కడ నుంచి అక్కడ మేకలు ఉన్నాయి చూడండి, అంత పొడవులో మాదే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 330 గజాలు వస్తుంది. అయితే నా బిడ్డ కొనుక్కుంటుంది ఈ మధ్యనే, మనము అప్పుడే తీసుకున్నాము. మేము ఇప్పుడు మాకు ఇంటి కోసం ఇంకొక ఇల్లు అంటే మంచిగా ఇప్పుడు మేము ఇల్లు రెంటల్ పర్పస్ ఉంది, రెంట్ పర్పస్. ఇక మేము ఇంకోటి కడదామనేది ప్లాన్ చేస్తున్నాం. మాకు చిన్నగా అయిపోయింది ఇప్పుడు ఉండే ఇల్లు. రేపు నా మనవరాలు నా కొడుక్కి పెళ్లి చేసినాక కొంచెం మాకు 3 bedroom ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది కదా. సో దానికోసం ప్లాన్ చేసి దానికి అమౌంట్ మనకు తక్కువ పడి ఇదైతే ఇచ్చేసినాం. ఇది నా బిడ్డనే కొన్నది, ఇప్పుడు ఆమె ప్లాట్ అది. అయితే ఇగో ఇక్కడ కూడా చూడండి, ఇంత గ్యాప్లో ఇంత గ్యాప్ ఇచ్చినా మనం 4 ఇంచులు అనుకుంటున్నాం. కానీ అక్కడ వాల్ ఉంది కదా, అది మనకు ఒక 2 ఇంచులు అట్లా కవర్ అవుతుంది. 2 ఇంచులు ఇంకా మనదే ఇట్లా ఉండాలి. ఎక్కడైనా ఒక మ్యాప్ మనం వచ్చి ఇట్లా చూస్తే మనది కొలిసినా కూడా మన పేపర్లో ఎంత ఉందో
8 ఇంచులు అయితే మాకు ఇది తగ్గుతుంది, పర్వాలే. 4-5 ఇంచులు 8 ఇంచుల కాడ ఎకర్స్ కాడ మనకు పెద్ద అది ఇబ్బంది పెట్టుకోవద్దు. ప్లాట్లలో ఇండ్లు కట్టినప్పుడు ప్లాట్లు తీసుకున్నా కూడా అండి, మీకు ఏవైతే కడీలు ఉంటాయో అవి తొలగించకండి. ఆ కడీని అట్లనే పెట్టి కడీ నానించి ఇల్లు కట్టుకోండి. వాళ్ళు కూడా సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఆ కడీ నానించుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఆ పంచాయతీలకి పోతే ఇక కొట్టుకొని వస్తుంటారు, చంపుకుంటారు అంటారు, నరుక్కుంటుంటారు భూముల కాడ. భూమి తల్లి నవ్వుకుంటుందంట, ఎంత కొట్టుకుంటారు నా కోసము, నేనేమో ఈయనే ఉంటా, వీళ్ళు ఏడాడిపోతారో ఎట్లా అని చెప్పి. అందుకే కొంచెం ఇంచుల కాడ అస్సలు గొడవలు పడద్దండి భూమి కోసం. కరెక్ట్గా మన పేపర్లలో ఎంత ఉందో మనం దాని ప్రకారమే మనం పోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా చేయొద్దు. అయితే ఇది మావాడు ఇంకొక ప్రాపర్టీ కోసం చేపించింది. ఇది అదేదో అంటారు చూడు, పర్రేక తెలుగు నట్టుంది. ఇది పెద్దలేమో దానికి ఒక వేరే మంచి దానికి వాడతారులే దాన్ని. అంటే ఇంత ఖర్చు పెట్టి బర్రెకి తెలుగు కొనవా, ఆ తాడు పెట్టి కట్టకపోతే బర్రెడు ఉంటే వెళ్ళిపోతున్నారు. కానీ ఆ కప్పాయసం కాదు, కాకపోతే ఇది బర్రె అంతమైంది. ఇప్పుడు మాకు ఈ రోడ్లో నుంచి ఇట్లా పోతేనేమో నాగోలు, ఉప్పలు అట్లా వెళ్ళిపోవచ్చు, ఇట్లా పోతేనేమో ఎలిబినార్ వెళ్ళచ్చు. అయితే ఈ గేటు ఎంత హైట్ అమ్మా, అది ఎంత పడ్డది అని చెప్పి చెప్తున్నారు. చాలా వెయిట్ అండి, చాలా 400 kgs మమ్మీ గేటు హైట్. ఇగో చూడండి ఎట్లుందో. ఇంకా మనకి మన వాళ్ళకి దీనికి తగ్గట్టు మంచిగా ఇట్లా ఉండాలని 400 kgs గేటు. ఇది 1 lakh అయిందండి. మొత్తం ఇంత లోతు నుంచి బునాది తీపిచ్చి బునాదికి మంచిగా ఇట్లా కట్టి గేటుని కూడా మంచిగా తిమ్మలు ఇంత లోపటి నుంచి పూడ్చిపెట్టించాం. ఇంకోటి, ఈ గేటు మేము సపరేట్గా ఆర్డర్ ఇచ్చి అతను ఇలాంటి వస్తాలు చేయలేదంట. అసలు ఆయన ఫస్ట్ టైం మనం చేయడం. మనము చెప్పి ఇట్లా ఇవన్నీ ఇట్లా ఉండాలి, ఇవన్నీ మాకు బయటికి కనిపించద్దు. గేటుకి సైడ్కి ఉంటాయి కదా ఇవి, సేమ్ ఇవే అన్ని. ఇంకా మొత్తం లావు, ఇంత లావుగా మేము చేపించుకొని ఇవన్నీ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇట్లా చేపించుకున్నాం. పట్టుకో వస్తలేదంటే గాలికి నూక్కపోతుంటాను కూడా. అయితే మధ్యలో ఇవి కూడా ఇట్లా చేపించుకున్నాం. పెట్టినప్పుడు మెయిన్ గేట్ అది ఎప్పుడు తీయకుండా ఓన్లీ చిన్న ఇక ఈ గేట్ నుంచి మనం తీసుకుంటాం అన్నట్టు. అది ఓపెన్ ఉంటుంది, వాచ్మెన్ మాత్రమే ఉన్నప్పుడు ఇది మాత్రం ఓపెన్ పెట్టుకుంటాడు. మేము వచ్చినప్పుడు మాత్రం ఇది. ఇంకా మా గేట్ అయినా కొంచెం మీకు ఇంకో డిజైన్ నేను పెడతాను చెప్పి ఇది పెట్టిండు. ఈ చిన్నది అమ్మా, ఇది ఏంటంటే ఎవరు వచ్చారు ఏంది చూసుకోని గది పెట్టిండు. ఇది మన గేట్ బండి. ఫస్ట్ అది తీసి అదేమమ్మ అద్దరా హోల్ వేయమమ్మీ. పైన వేయాలి మధ్యలో అది ఇప్పుడు ఎందుకంటే ఇది నేను 10 అని ఎందుకన్నా అంటే 8.5 అట్లా ఇట్లా అయినట్టు. ఇక 10 అన్నట్టే మనం ఫస్ట్ ఇట్లా చేసినాం కదా, ఆ వాటర్ ట్యాంక్స్కి అన్నిటికి కలిసి ఇక అదైతే 10 lakhs అండి 1 acreకి. ఇంకోటి వాళ్ళు మనది ఇట్లా వచ్చేసి అది పెద్దది. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత దిమ్మె, ఇనుప దిమ్మె. దీనికి ఇట్లా వేసి ఇట్లా గేట్ అయితే ఇట్లా స్ట్రాంగ్గా చూస్తాం. అట్లనే మన ఇల్లు కూడా మొత్తం మెషిన్ మేడ్ అనమాట, హ్యాండ్ మేడ్ కాదు. చాలా పెద్దగా ఈ పిల్లర్లు కూడా చాలా పెద్దగా వచ్చినాయి, ఇంతంత దొడ్డు వచ్చినాయి ఒక్కొక్కటి. అంత స్ట్రాంగ్ చేపిస్తాం అనమాట. ఈ స్పెషల్గా మనం చూసి మనం చేపించి ఇది చేసినాము. అయితే ఇక్కడ మనకి ఎన్ని, ఇగో 3, 6, 7 బండలు కదా. ఇక్కడ 7 feet ఇట్లుంది కదా. కింద అయితే మనకు ఒక దగ్గర 8 బండలు 9 బండలు కూడా వచ్చినాయి ఒకే జాగాలో. కాబట్టి మనకు రేటు ఇట్లా మారిందన్నట్టు అంతా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని బండలు వచ్చినాయి, ఇవి 7. అంటే మనకి కొంచెం ఇటు డౌన్ ఉందండి, దానికోసం మనకు అట్లా పెరుగుతూ ఉంది. ఇంకోటి రాళ్ళు ఉన్న దగ్గర మనం అంతా అవి ఉంటాయి చూడండి, కరెంట్ పోల్ వేసేటివి, ఈ రౌండ్స్వి.
అవి తెచ్చి మిషనరీస్తోనే మనుషులు దిగిన చోట మనం అవి కూడా ఇట్లా పెట్టించుకుంటూ చేసినాము. అట్లనే ఎక్కడైతే ఇట్లా రాళ్ళున్న కాడ దిగలేదో మొత్తం మాలు పోసి మాలు కాడ నిలబెట్టి పెట్టించినాం. ఇగో ఇలాంటి జాగాలో ఒక్కో దగ్గర ఏదైనా రాయి ఇట్లా ఉంటే మంచిగా పిల్లర్ పోస్తాం కదా ఇంటికి భీములు, అట్లా భీములు పోసి పిల్లలు నిలబెట్టినాం. ఇంకా మన చెట్ల విషయానికి వస్తే చెట్లు 2 lakhs చెట్లు. ఒకటి మనకి ఎంత పడ్డదంటే 800 నుంచి 1000, ఒక్కొక్క రకం 1800, 2000 ఇట్లా పడ్డాయి చెట్లు. మనం అన్నీ సపరేట్గా స్పెషల్గా తెప్పించినాం. ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ మల్లి చెట్టు అయితే ఒకటి పెట్టుకున్నాము, అదే ఆ జాతి చెట్టు. తర్వాత ఇక్కడ మనకు దగ్గరలో ఉంటుందని ఫ్రూట్ దానిమ్మ ఒకటి పెట్టుకున్నాము. ఇక్కడ ఇది ఆక్సిజన్ది. ఇది మనకి ఇక్కడ కరెంటు పోల్ ఉంది కదా, ఇక్కడ దగ్గర ఏం వద్దన్నారు. ఇదైతే మన ఇంట్లో ఉండే రబ్బర్ చెట్టు. ఇక మనకి ఇది మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇది పెట్టినాం. ఇదైతే ముంతమాడి చెట్టు, జీడిమామిడి చెట్టు. అట్లనే ఇక్కడ గన్నేరు చెట్టు. గన్నేరు చెట్లు 2 పెట్టినాం. అంటే ఈ స్టోన్ దగ్గర మనం ఏదన్నా వినాయకుడినో లేకపోతే హనుమాన్ విగ్రహం ఒక షో లాగా ఇట్లా చేద్దాం అనేది ప్లాన్ ఉండేది. తర్వాత కొన్ని ప్లాన్స్ అయితే చేంజ్ చేసుకున్నాం. సో ఇక ఇక్కడ ఈ చెట్లు పెట్టాం. గన్నేరు చెట్టు ఇక్కడ ఉంది. బాదం చెట్టు మావాడు మళ్ళీ బాదం చెట్టు ఒక్కటి మిస్ అయింది, అది పెట్టామంటే సరే అని చెప్పి ఇక్కడ ఉంటే గన్నేరు చెట్టు పెద్దగా ఉండే గన్నేరు చెట్టుని రూమ్ పక్కన పెట్టేసి ఈడైతే బాదం చెట్టు పెట్టాం. యాప్ చెట్టు అయితే మనం పెట్టకుండానే వచ్చింది. అంకాలమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మాతమ్మ అన్నట్టు అందరు అమ్మలు మన ల్యాండ్లోనే ఉన్నారు. అయితే ఇది వచ్చింది. ఇంకా మరాలు ఏం చేసినట్టు చిన్నగా అడపా చేసిండు, దానికి డ్రిప్ పెట్టిండు. రాతి సందులో వచ్చింది. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, మనకు నీడ ఇచ్చే అంత పెద్దగా అయిపోయింది. మనం ఇంకా చెట్లు కూడా ఈ చెట్లన్నీ ఫ్రూటింగ్ చెట్లు ఇవన్నీ కూడా అండి మనకు అవి ఫ్రూట్స్ రావాలి, మనం కోత రావాలి, మనం అమ్మాలి అనేది మనకు తెలియలేదు. మనకు షోగా ఇట్లా ఉండాలి. రేపు మనం దీంట్లో అదేంటిది ఫంక్షనల్ టైప్ చిన్న మినీ దాన్ని ఏమంటారు కదా, రిసార్ట్ టైపు లేదా ఇట్లనే ఒక షెడ్. ఇప్పుడు మనం ఉంది కదా దాన్నే కొంచెం ఏదైనా ఇట్లా చేద్దాం. ఫస్ట్ అయితే మాకు ఇల్లే కట్టుకొని ఉందాం అనిపించింది. కాకపోతే ఎల్బీ నగర్లో సెంటర్కి నడుపుకుంటున్న ప్రతిదీ ఇట్లా ఏదైనా కావాలంటే ఇట్లా ఆర్డర్ పెట్టుకున్న కూరగాయలు కానీ పాల ప్యాకెట్లు కానీ ప్రతి వస్తువు A to Z మనకి ఇట్లా నిమిషాల్లో క్షణాల్లో అన్నట్టే అన్నీ నడుచుకుంటూ పర్లాంగ్ ఒక 100 అడుగుల దూరంలో మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక అది వదిలేసి ఉండడం అంటే ఫస్ట్ నుంచి మనకు అట్లా అలవాటు అయిపోయి కష్టం అని చెప్పి మళ్ళీ ఆ ప్లాన్ అయితే చేంజ్ చేసుకొని సరే కోల్డ్ గిల్లు ఏమన్నా వేద్దాం అన్నట్టు షెడ్ వేయించినాం. అయితే ఇట్లా ఇవైతే ఈ చెట్లు ఏమో చెప్తా ఉండి అన్న ఇట్లా మిస్ అయిపోయి మొత్తం ఫ్రూటింగ్ చెట్లకి ఎంత అయిందో అది చెప్పు. మొత్తం ఫ్రూటింగ్ చెట్లకు కూడా చెట్లు మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ మందులు మామూలు కొట్టకుండా ఎక్కువ ఇట్లా లేకుండా ఉండేది. చెట్లు మంచిగా రావాలి, ప్లస్ మనకు కాత తక్కువైనా సరే. ఇప్పుడు మందులు అది ఎందుకు కొడతారండి, మామిడి పూత రాగానే మందు కొడతారు పిందెలు నిలబడాలని, మళ్ళీ పిందెలు నిలబడగానే మళ్ళీ మందు కొడతారు ముదరాలని. అంటే నేను ఊళ్ళో పుట్టి పెరిగితే కదా మాకు అన్ని మామిడి తోటలే రాయలసీమలో. మాకు వర్షానికి అవి లేకుండా మొత్తం నా చిన్నప్పటి నుంచి కూడా మాకు మామిడి తోటలే. నీళ్లు తక్కువ అక్కడ, నీళ్లు లేక ఇక అన్నిటికీ మందులు కొడుతుండే. పూత వస్తే మందు కొడుతుండే పూత నిలబడేదానికి, పిండి వస్తే మందు కొడుతుండే పిండి నిలబడేదానికి, మళ్ళీ మందు కొడుతుండే అవి బాగా రావడానికి. ఇట్లా ఉంటుండే. అయితే మనకి అంత కాత వచ్చి మనం అమ్ముకోవాలి ఇది లేదు కదండి. సో వచ్చిన కాడికి రానిలే అని మనం అనుకున్నాము. కానీ మనం పెట్టిన హైబ్రిడ్ రకం కాబట్టి అవి మనం వద్దనుకుంటే చెట్లు ఇరిగిపోయేంత కాత వస్తుంది. మీరు చూస్తారు కదా. ఆవు పెండ వేపిస్తాము, ఆవు పెండ వేపించినాము, ఇంకా అవి పౌడర్ అన్నీ కలిపి ఇట్లా వేయడము. వీటి కోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతా, అంటే మన చెట్లకి ఏమేమి వేస్తున్నాం ఏంటి అనేది. నీళ్ళు అయితే నీళ్ళు తల్లాడుతూ మనం డ్రిప్పులు అవి వేసుకున్నామండి. నీళ్ళు మనకు తక్కువ కాబట్టి డ్రిప్పులు అవి వేసుకున్నాము. చెట్లు అయితే మనకి అన్ని ఫ్రూటింగ్కి దానికి దీనికి 2 lakhs అయిందండి. ఇక అంతా పెట్టి మళ్ళీ ఒక డ్రిప్పు పెండేయడం, ఒక 3 నెలలు మొత్తం వాళ్ళతో నుంచి పెట్టుకుంటూ ఒక 6 నెలల వరకు అన్నీ చేపించుకుంటూ 2.5 lakh వరకు మనకు చెట్లదైతే వచ్చింది. చెట్లయితే మొత్తం వాళ్ళే పెట్టిరు, వాళ్ళే. నేను అబ్బాయి నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ పైన పెడతా. చెట్లయితే వాళ్ళే పెట్టిరు, వాళ్ళే తెప్పించారు. ఇప్పుడు ఈ గుంతలు మనే కదా ఎక్స్ట్రా గుంతలు మనే కదా. గుంతలు మేము తీపించినామండి, జేసీబీ పెట్టి గుంతలు అయితే అన్ని మేము మొత్తం 250 గుంతలు తీపించినాము. 250 గుంతలు. ఈ గుంతలు కూడా ఏంటంటే మేము ఇట్లా తాడు కట్టి అంతా సున్నం పోపించి
అంతా తాడు కట్టి ప్లాన్ లెక్క ప్రకారం అంటే నర్సరీ అతను వచ్చి మాకు డివైడ్ చేసినాడు ఎంత గ్యాప్ ఉంటే బాగుంటుందని. దాన్ని బట్టి మేము హోల్స్ అయితే తీపించినాం జేసీబీతో. ఇక్కడ కూడా మా దగ్గర అతనే తను కూడా చాలా మంచి వ్యక్తి. ఏదైనా ఇట్లా అంటే వచ్చేస్తుంటారు. వీళ్ళందరితో కూడా మాకు చాలా మంచి సంబంధాలండి. అంటే మంచిగా చాలా ఆత్మీయంగా ఉంటారు. నాకు పక్కన విలేజ్లో వాళ్ళైతే చాలా మంది తెలుసు. చాలా మంది అందరూ కూడా ఆ ప్రేమనే అలాగా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఊరి నుంచి అంటే మా అమ్మగారిని ఇట్లా మిస్ అయిన ఫీల్ నాకైతే ఉండదు. నాకు అమ్మ లెక్క వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఈ మునగ చెట్లు మనకి ఇట్లనే మునగాకాయ రావాలి కదా, మధ్యలో ఈ చెట్లు అయితే పెట్టినచ్చినాం. వీటికి అద్దులు లేదు గిద్దులు లేదు, ఇవి తర్వాత చేపించినాం. మనం మెయిన్ చెట్లకైతే మనము లైన్ కట్టి మొత్తం ఇట్లా చేపించినాం. ఇక నామనవరాల కోసం ఊరికే గోరింటాకు అంటుంటే దానికోసం గోరింటాకు చెట్టు ఏమో బోరికానే పెట్టిన, అది చచ్చిపోయింది. మళ్ళీ ఒకటి పెడితే ఇది మానైపోయింది. ఇక మునగ చెట్లు ఈ స్టార్టింగ్లో ఏమో ఫ్లవర్ చెట్టు. ఇక మధ్యలో అంటారా ఈ చిన్న చిన్నవి అనేటివి ఇవి మనం ఈ మధ్యలో గ్యాప్లలో పెట్టుకోవచ్చు. ఇది పైనాపిల్ చెట్టు, ఇది ఇక్కడ దొండ చెట్టు, ఈ మూలకు దొండ చెట్టు పెట్టినాం. దొండపాదు ఉంది. అంకాలమ్మ, పోలేరమ్మ, గంగాలమ్మ, మారమ్మ, మాతమ్మ అని ఇగో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఈయనే 2 చూపెట్టేసిన మీకు, అక్కడ కూడా చూపిస్తా. మళ్ళీ ల్యాండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా ప్రతిదీ అర్థమవుతుంది. ఖాళీ జాగా నుంచి ఇప్పటి వరకు కూడా ఏమేమి పెట్టినాం ఏమేమి చేసినాం అనేది బాగా అర్థమవుతుంది. అట్లనే మన హౌస్కి 2 lakhs అయిందండి. ఇగో మొత్తం ఇదంతా చేపించిన తర్వాత మళ్ళా అంతా చుట్టూరు గ్యాప్లల్లో అంతా కూడా సిమెంట్ వేసి అంతా నింపిపించి, ఎక్కడ గ్యాప్లల్లో అంతా వైట్ సిమెంట్ లప్పం ఇది నింపిపించి చుట్టూరు రూమ్ చుట్టూరు ఏదో 1 feet 2 feet మందం ఇట్లా. ఎందుకంటే లోపల ఏ ఎలకలు లోడద్దు, ఏమవ్వద్దు, రేపు వర్షం పడ్డ పొంగద్దు, ఏ చేయకని చెప్పి రూమ్ చుట్టూరు ఇంత లోతులో గాడిలాగా తీసి అంతా మాలు పంపించాము. చుట్టూరు గనే ట్రై అయిపోయాం. ఈ సందులో అయితే ఇట్లా ఇట్లా ఉంది. ఈడ కూడా అంతా ఇట్లా మాలేపిచ్చేసినాం. ఎక్కువ తక్కువ పోసినాంలే. ఇక ఇట్లా ఏ గ్యాప్ లేకుండా ఫిల్ చేపించి పైన కూడా ఇక రూమ్లో ఉండే వాళ్ళకి ఏమన్నా పాములు పురుగో బుట్ట లోపలికి వెళ్తావేమో అని చెప్పి మొత్తం ఇట్లా చేసి బాగా రూమ్ని అయితే ఇట్లా చేసినాం. ఇది వాళ్ళదే. ఇంకా అందులో రైస్ కుక్కర్ ఇచ్చినాము, మిక్సీ ఇచ్చినాము, అట్లనే అదేంటిది ఫ్యాన్ ఫిట్ చేసినాము. ఒక వాష్రూమ్ ఒక్కటి లేదండి. ఆ వాష్రూమ్ది మాత్రం మనకు ఇట్లా వచ్చింది. ఒక డ్రమ్ములో అన్నా సెట్ చేయాలి. ఈడ ఇంకొక రకం తోట చెట్టు అండి. ఈడ ఇంకొక రకం తోట చెట్టు. ఇంకోటి ఈ చెట్లు వచ్చేసి వాళ్ళ నుంచి 8 feet, వీటి మధ్యలో 13 feet. అంతేనా? ఇటు 13, అటు 8, ఇటు 15. ఇట్లా పొడవులు వచ్చేసి 15 అమ్మి 30 15. ఇది 15 feet అమ్మి. ఇది 15 feet ఏడు ఉంటుంది అమ్మి. ఇది 10 నాన్న, మధ్యలో 10. మధ్యలో 10, ఇటు మమ్మీ ఇటు 15 అమ్మి. 15 feet కాదేమో మమ్మీ, 20 ఏమో. 20 కాదు నాన్న, 15. అయితే ఇట్లా పొడవులో ఏమో 15 అండి, పెడల్పులో ఏమో 10. వాళ్ళ దగ్గర కూడా 9 feet. మన వాళ్ళకి మన చెట్టు పైనకి 9 feet వచ్చింది. కొబ్బరి చెట్లే వేసినాం. అవుట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లే వేసినాము. అయితే మనము చుట్టూరు కొబ్బరి చెట్లు వేసినామండి. ఇవన్నీ హైబ్రిడే, అంటే నార్మల్గా మన దగ్గర మంచిగా వచ్చే చెట్టు అనమాట. 100 చెట్లు పట్టినాయి చుట్టూ. ఓన్లీ అవుట్లైన్ మొత్తం ఇట్లా వచ్చి ఇట్లా చుట్టూరు కొబ్బరి చెట్లు 100 చెట్లు పెట్టినాయి. ఇక్కడ సెకండ్ లైన్ వేసినాం కదా, ఇవన్నీ కూడా కేరళ చెట్లు. ఎర్ర బోండాలు ఉంటాయి చూడు, గోల్డెన్, ఆ బోండాలు ఉంటాయి. ఇది ఈ లైన్ మనకు రోడ్డుకు వచ్చినప్పుడు ఇదేమన్నారంటే ఎప్పుడు కాయలు కాస్తే నిరంతరం అన్నారు. ఇక మనకు నీళ్ళు లేక నిరంతరం లేదు, వచ్చిన వాటికి కూడా గట్టెక్కడం లేదు. నిరంతరం వాటిని పక్కన పెట్టి వచ్చిన ఈ కాయల్ని కూడా నిలబెట్టుకునే అంత గట్టెంతరం లేకుండా అయిపోయింది మనకి. సో ఇక్కడైతే మనం హైబ్రిడ్ చెట్లు వేసినాం. బెంగళూరు కాయలు అన్నారు కదా, అవి వేసినాము. రోడ్డు కోసం చెప్పి 30 feet అయితే వదిలామండి. 30 feet వదిలాం. రోడ్ నుంచి అక్కడ వరకు ఎన్ని గంటలంటే ఇది
మన కారు అవతల ఆ షెడ్ వరకు మేము రోడ్డు అన్నట్టు వదిలినాం ఇదంతా. ఇది పొడవు వచ్చి ఒక 500 ఫీట్లు ఉండొచ్చేమో మేబీ. ఎంత దేని పేరు ఈడికి ఎడ వరకు అమ్మే ఆడికి ఆ చెట్టు ఆడికి. ఈడికా 500 ఉండ 150 ఉండొచ్చు. ఆడ వరకు రా చెట్టు వరకు. ఏ చెట్టు అమ్మే? ఇదే కదా వాడు చెట్టు. మన మొత్తం ల్యాండ్ పొడవు 550 మమ్మీ. అంతేనా? 550 అంటే ఇది ఒక 200 ఉంటుంది. అయితే కొబ్బరి చెట్ల కోసం అయితే ఇగో ఇవి పెట్టించినాం. అప్పుడు ఆ కొబ్బరి చెట్టు మోగు తినే పురుగు కోసం ఇట్లా తర్వాత తెలుసుకొని ఇగో ఇవైతే పెట్టినాము. మొత్తం ల్యాండ్ అంతా అక్కడక్కడ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మోగులు తినే పురుగులు వస్తే అందులో ఇవి పడతాయి. చిన్న క్యాప్సులు వేసేసినామంటే అందులో కొంచెం వాటర్ వేసి అది వాటిని అట్రాక్ట్ చేస్తుంది అంట. ఆ స్మెల్ మరి ఏదో కొబ్బరికాయ స్మెల్ వస్తుంది అమ్మా. ఇంకా తీసుకుపోయి పోయి అయ్యాళ్ళలో పడిపోతాయి అట్లా. ఇక ఈ 2 చెట్లు చచ్చిపోయినాయి, వంకర అయిపోయినాయి చెట్లు అని చెప్పి అవి 2 తీసేసి మధ్యలో మా చెట్లు అయితే పెట్టాము. ఇక మనకు ఎంట్రన్స్ రాగానే ఈ మామిడి చెట్లు ఈ సపరేట్గా పెట్టినాం. ఇట్లా పచ్చడి చెట్లు ఇవి ఊటికి తినచ్చు, పచ్చడి తినచ్చు. ఇవన్నీ కూడా 4 పులాసలోనే కొంచెం డిఫరెన్స్, ఒక్కొక్కటి ఒక్క డిఫరెంట్. ఒకటేమో పెద్దగా ఇట్లా వస్తుంది, అవి 2 అయితే సేమ్ ఉంటాయి. ఇవి 2 అయితే కొంచెం డిఫరెంట్. ఒకటేమో పెద్ద సైజు కాయ, సగటు ముద్ద అంత సైజు వస్తుంది. పులాస్లోని 2 రకాల చెట్లు ఇక్కడ పెట్టించినాం. అది మనం పచ్చడికి ప్లస్ ఫ్రూటింగ్కి ఇయర్ మొత్తం కాస్తాయి. నాన్ స్టాప్ ఖాతా. ఇక మనకి ఎంట్రన్స్ రాగానే నాన్ స్టాప్ ఖాతా అనగానే ఏముంది, మనకి ఇట్లా రాగానే కళ్ళకు మంచిగా కాయలు గీలు ఇట్లా కనిపిస్తుంటే మంచిగా ఉంటుంది కదా. సో కొబ్బరి చెట్లు ఈ రోడ్డుకి ఇట్లా పెట్టించాం అటు ఇటు. ఇక్కడేమో స్టార్టింగ్లో ఇవి పెట్టించాం. ఇప్పుడు అమ్మవారి చెట్టు మనం రాగానే ఫస్ట్ ఈ చెట్టు ఉంది కదా, జర ఇళ్ళ సగం ఉంటే అప్పుడు ఇక మనకు నేడిచ్చింది. మా ఇంట్లో అమ్మవారి చెట్టు ఉండే, ఇప్పుడు ఎల్బినగర్ మా ఇంట్లో రావి చెట్టు యాప చెట్టు 2 వచ్చినాయండి మా ఇంట్లో. అయితే దానికి ఒక స్టోరీ ఉంది. నాకు అప్పుడు అమ్మవారు అయిన ఉండే అంతా ఇదంతా ఇట్లా అయి ఉండే. అయితే ఇక మధ్యాహ్నం పూట, రాత్రి కూడా కాదు మధ్యాహ్నం, ఇగో మనం ఎట్లా నమ్మితే అట్లండి. నేనైతే నమ్ముతా అవన్నీ, ఎంత మూఢనమ్మకాలన్నా కూడా కొన్ని అయితే నేను నమ్ముతా. పడుకోని ఉంటే ఇక మొత్తం అమ్మవారు పోతుంది, కళ్ళల్లో మొత్తం ఇట్లా కడుపులో తిననీకి వస్తలేదు, మాట వస్తలేదు, పడుకోబు వస్తలేదు. ఇట్లా పెద్దమ్మ అంటారు. అయితే అట్లయింది. ఇంకా పడుకోనున్న మురుగుతా ఉన్నా. మా ఇంట్లో 2 డోర్లు ఉండే, మా ఇల్లు కట్టక ముందు 2 డోర్లు ఉండే. మధ్యలో ఒక డోరు, అవతల ఒక డోరు, 2 డోర్లు ఉండే. ఇక సెకండ్ డోర్లోకి నుంచి సందులోకి నుంచి నేరుగా ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని ఇట్లుంది. ఎవరు అని చెప్పి ఇట్లా అట్టా ఉన్నా. మా ఊర్లో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏదైనా ఇట్లా కళలో కనిపిస్తే, పెద్దవాళ్ళు ఎవరైనా ముసలివాళ్ళు ఇట్లా కనిపిస్తే గంగాలమ్మ అని అంటుండే మాకు. మా అమ్మ వాళ్ళు ఇట్లా ఊళ్ళో అంటుంటే ఇంకా ఆమె అట్లా తెల్ల చీర కట్టుకొని నేరుగా ఇట్లా మా ఇంటి వెనక కొబ్బరి చెట్టు ఉండే. ఇక కొబ్బరి చెట్టు దగ్గరికి పోయి కూర్చుంది. అక్కడ కూర్చుంటే ఇక కనిపించలే. అరే ఏంది కలబట్టది, నాకు నిజంగానే పోయి కూర్చున్నట్టు అనిపించింది. అలా చూస్తే పగల మధ్యాహ్నం ఇప్పుడేంది ఇట్లా వచ్చింది, కళ వచ్చింది అని చెప్పి నేను పోయి కొబ్బరి చెట్టు కాడికి పోయి, ఇంత బండి ఉండే కొబ్బరి చెట్టు ముదుట్లో వచ్చి ఆడ కూర్చుంటే కదా అని చెప్పి నేనేం చేసినా ఆడికి పోయి అది బండ లేపితే ఇంత యాప మొలక పడుకొని ఉందండి. ఇట్లా ఆ బండ లేవగానే ఇట్లా నిల్చుంది అది. అర్రే ఇక నేను అమ్మవారు వచ్చి కూర్చుందా, నాకు ఇట్లా వచ్చింది కదా, ఎత్తగా నేడు ఉంది, అమ్మ నువ్వు అమ్మవారివేనా అని చెప్పి ఇక నేను ఆడ జర సాఫ్ చేసి పసుపు వేసి పట్టుకున్నా. సర ఇంత వచ్చేసింది 2-3 రోజులకే. సరే ఇట్లా వేపపుల్ల మనం తోముతంగా ఆ సైజులో సన్నగా కొద్దిగా ఇంత ఎత్తు వచ్చేసింది. అయితే వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చినండి, ఇట్లనే దేవుడు పట్టిన వాళ్ళ ఇల్లు వచ్చినండి. ఇక ఒక ఆమె అయితే నేరుగా వెనకకు పోయి అక్కడ కూర్చొని ఇక మొక్కి ఆమె జర అట్లా ఇట్లా చేసింది. నేను ఏం చెప్పలే, ఎవరు చెప్పలే, కానీ ఆమె అట్లా చేసింది. అట్లా చేయగానే ఇంకా నాకు ఇంకా నమ్మకమైంది. ఇక అయింది 4 రోజులకండి రావి చెట్టు వచ్చేసి అక్కడనే. ఇంకా చూసుకోండి, అప్పటి వరకు మేము మస్తు ఇబ్బందిగా ఉంటుండే. మా రాముడు ఫస్ట్ మేము ఆటో ఇట్లా తీసుకొని ఎగ్స్ స్టార్ట్ చేసినప్పుడు తన పని మీద తనుండు, నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటున్నా, టైలరింగ్ చేస్తున్నా, ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటూ. అయినా కూడా ఎప్పుడు ఖాళీగా ఉండే సిస్టమ్ అయితే లేదు నాకు. ఇంట్లో ఉండి బ్లౌజులు కుట్టేదాన్ని. అప్పట్లో మంచిగా అది మిర్రర్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, కుట్లు అప్పుడు ఫేమస్ కుట్లు.
అద్దాలు కుట్లు అల్లికలు ఇవన్నీ ఇక చీరల మీద వేసి ఇచ్చేదాన్ని. ఒక్కొక్క అప్పట్లోనే 500కి ఒక చీర, 1000 రూపాయలకి అట్లా చీర కుట్టేదాన్ని. ఓ 2-3 రోజులు ఒక చీర వేసేస్తాను మిర్రర్ వరకు. అది ఇది రాత్రి మామూలు పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే వాళ్ళని వండబెట్టుడు, ఇక వాళ్ళకి చేసుడు, కుట్టుడు. ఒక్కొక్క రోజు 10 బ్లౌజులు కూడా కుట్టేస్తానండి మోటార్ పెట్టుకొని. కుట్టి ఇక నైట్లో హెమ్మింగ్ చేసుకునేదాన్ని. పొద్దున్నే 4 లేచి మా పిల్లలు లేపితే వాళ్ళు చదువుకునే లోపల వంటలు చేసి ఇంట్లో ఊడ్చుడు, గిన్నెలు దొక్కునుడు. మా మామయ్య ఉన్నప్పుడైతే మా అత్తమ్మ జరిపిన ఒక 2-3 ఏళ్ళు మా మామయ్య డ్యూటీకి వెళ్ళి ఉండే. ఇక బాక్సులు కట్టుడు అంతా చూసుడు అన్నీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు పడ్డా నేను. అత్తమ్మతో ఏమి ఇబ్బంది పడలేదు. ఆమె ఇట్లనే తగ్గిపోకముందే నిద్రలో చనిపోయిందిలే. కానీ ఇక మిగతా వాళ్ళతో పడాల్సిన ఇబ్బందులన్నీ పడ్డా అండి. ఆర్థికంగా అనుకోండి, లేకపోతే ఆడపిల్లలు అనుకోండి, లేకపోతే అది అనుకోండి, ఇది అనుకోండి, ఏదైనా అనుకోండి. అందరిలాగా నేను కూడా అన్ని ఇబ్బందులు పడ్డా. అందుకే అన్నీ చెప్తుంటా. అరే ఇట్లా ఉండొద్దు, ఇట్లుండదు అని చెప్పి చెప్తుంటా. అట్లా అనుకోని ఇక చెట్టు రాజెట్టు వచ్చింది. ఇంకా పెరుగుతుంటేనైతే అండి ఇక కథం. ఇక దేవుడి దయ వల్ల మంచిగా మా ఆయన బిజినెస్ ఆర్ట్స్లో అయితే బాగా మంచిగా కలిసి వచ్చింది బిజినెస్ అయితే. ఇక ఆ ట్రిప్లో మంచిగా అయింది. ఇక ఇల్లు కట్టేటప్పుడు ఇంకా పూజ చేయించి సిటీలో ఉంటా 100-120 దాకా ఏమి ఇల్లు కట్టిస్తే ఏం చేస్తావు. ఇక ముప్పని చెప్పి ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర కొమ్మలు దేవుడి దగ్గర. వేప కొమ్మలు, రాగి కొమ్మలు పూజ చేయించి అన్నీ చేయించి దేవుడి శిల్పులు ఇప్పటికి ఉన్నాయి. అవి ఇట్లా అంటే ఇట్లా సూర పొడి అవుతున్నాయి. అట్లా అయిపోయినాయి. అయినా కూడా అవి ఉండాలి మా ఇంట్లో అని. ఇప్పటికి నేను ఆడ ఎంత చేపించినా కూడా లొక్కిపోతుంది. అక్కడ నల్ల పెట్టాము, ఒకసారి లొక్కిపోయింది. ఇంత లొక్కిపోయింది మొత్తం. ఇట్లా మొత్తం మాలు ఆ తీపిచ్చి తువ్వుతుంటే లోయలకు వచ్చి ఓ ట్రాక్టర్ మాలు పోపించినండి. అలా ట్రాక్టర్ పోపించిన ట్రాక్టర్ ఇసుక అంతా పోపించి మళ్ళీ చేపించాం. మొన్న జాగ్రత్త చేపించి మళ్ళీ ఇప్పుడు లొక్కిపోతుంది. అట్లా స్ట్రాంగ్గా ఇక్కడ కనిపించారు. అమ్మ వీడున్నావు, ఇది మనదే, మా అమ్మ ఇక్కడికి వచ్చేసింది మన నల్లేకి అని చెప్పి ఆ నమ్మకంతో ఈడ కొబ్బరికాయ కొట్టి కన్నం పెట్టడం మంచిగా అయిపోయింది. అమ్మాయికి ఈడ వీడికి వస్తే అంత పాజిటివ్ ఒక చెప్పులో వినట్టండి. మా అమ్మాయికి ఇంట్లో అమ్మాయి వచ్చింది, ఆడ కూడా ఉంది అమ్మ హనుమాన్. అయితే ఈడ పారిజాతం చెట్టు ఈడ పెట్టాలని చెప్పి ఇప్పుడు పారిజాతం చెట్టు దగ్గర రాగానే ఇగో అంత స్టోరీ చెప్పావు చూడండి. ఇగో అది విషయం. ఇది అమ్మకాడ ఈ చెట్టు పెట్టింది. ఆ రాములైతే ఇక్కడ పడుకొని చల్లగా చెట్టు కింద నిద్రపోతుంది. ఇక ఏడైతే ఇష్టం మన ఇంటి కోసం పంటల కోసం ఇక అమ్మ కోసం ఏడైతే ఇవన్నీ నేనే వేసినా. మీకు ఉన్నాయి కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బ్యాక్ మన పాత వీడియోలు చూడండి. ఫస్ట్ మన ల్యాండ్ ఎంత ఖాళీగా ఉంది, ఎంత అడవి లెక్క ఉంది, ఇప్పుడు ఎంత మంచిగా బృందావనం అయిపోయింది అనేది కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే అప్పుడు 1 lakh 2 lakhs అట్లా ఉండే కదా, ఇప్పుడు 8 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. ఫస్ట్ ఇది చూడకపోతుండొచ్చు. ఈ ల్యాండ్ ఫస్ట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయింది, ఎంత మనం కష్టపడితే ఎంత అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా కూడా నేను నా స్వహస్తాలతో చేసిన ఇదనమాట. ఇక్కడ కూడా సన్నగా ఉండే, ఈ చెట్టు కూడా చిన్నగా ఉండే. మనం అమ్మవారి పేరు ఎట్లా పెట్టినామో మొత్తం అమ్మ త్రిశూలం లెక్క అమ్మ అయితే ఇట్లా వచ్చేసింది. మంచిగా ఇట్లా ఉంది. ఇక ఈ చెట్టు కిందనే తులసి పూలు, మల్లెపూలు, సొంటి మల్లె అని, ఒండి మల్లె అని, దవనం అని రకరకాలు పెట్టినాం. కానీ మన కోళ్ళు వచ్చినాక పెద్ద కోళ్ళు ఉన్నాయి కదా, మాత్రం తినేసినాయి. ఇగో ఏం లేదు. ఇగో తమలపాకులు, నల్లేరు, ఈడైతే అంతా తులసి వనం ఉంటుండే, దవనం ఉంటుండే. వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా తినేసినాయి. రోజ్ ఫ్లవర్స్ ఆరెంజ్, రెడ్, పింక్, వైట్ ఎన్ని రకాలు ఉంటాయి. 2 అయితే మిగిలినాయి. మన పాత వీడియోల్లో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మనం ఇప్పటికీ ఖర్చు పెట్టినాం. ఇక్కడ మనకి వచ్చి పుస్తకానికి మనకి ఇవి కావాలని చెప్పి ఇవి 15,000. ఇక మళ్ళీ వాళ్ళు వచ్చి వేసి వాళ్ళు 5-10 ఏదో ఇట్లా అడిగితే వాళ్ళకు కొన్ని డబ్బులు అట్లా ఇట్లా మనం వాళ్ళ నుంచి తిరిగి తెచ్చినందుకు ఆటో వాడికి అట్లా అంతా కలిసి ఒక 20,000 అయిందండి ఈ సెట్. మనం వాళ్ళ దగ్గర కొన్నదైతే 15,000. ఇక ఇది దానికి ఒక 2,000, ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎట్లంటే ఒక 20,000 అంతే. ఇది పెద్ద ఖర్చేం కాదు. మనకి రోడ్డు పైన పోతుంటే రైట్ సైడ్లో తొట్లు, సిమెంట్ తొట్లు ఉంటాయి చూడండి, అలాంటి చోట్ల ఇట్లాంటివి చేస్తారు. ఒకవేళ చేయకపోయినా మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు. ఇవైతే మేమేం ఆర్డర్ ఇల్లు, అక్కడికి పోగానే మాకు ఇట్లనే కనిపించినాయి తెప్పించేస్తున్నాం అంతే.
ఆ మధ్యలో మాత్రం దీనికి తగ్గట్టుగా చేయాలని చెప్పి రౌండ్లో ఉంటే మేము స్క్వేర్ చేయించుకున్నాం. ఆ మధ్యలో ఉంటే ఈ వాళ్ళ దగ్గర రౌండ్ ఉండే, అరే ఇవి రౌండ్ లేవు కదా, ఇట్లా ఉన్నాయి కదా, మాకు ఇది కూడా అట్లా చేయండి అని చెప్పి స్క్వేర్ బండ్ అయితే ఇది మేము చేయించుకున్నాము. ఇవైతే కలర్ కూడా మేము వేయించినాం, బ్లాక్ ఎల్లో. సో నీకే తినడానికి మా చికెన్ అమ్మవారి చికెన్తో చల్లగా హాయిగా ఇట్లా. నిజానికి చెప్పాలంటే ఇది నాకు డ్రెస్ టైట్ అయింది, కంఫర్ట్ లేదు అటు తిరగనికి. ఇప్పుడు బండలండి, ఇగో చూడండి, ఇక్కడ పవన్ అన్న నా కొడుకు రాసుకుండు, ఇగో నా కొడుకు పైన కోడి పెంటేసింది రాసుకుండు. ఇగో నా బిడ్డేమో పల్లవిరామ్ అంట, అప్పుడంతా అట్లనే రాసుకుంటుండే పల్లవిరామ్ అని. ఇగో ఇది మా సంపు మీద, సంపు కాదు బోరు బండ మీద, బోరు గుంత ఉంటుంది కదండి, బోరు గుంత మీద వదిలింటే. ఈ బండలు కూడా నేనే వేసినట్టున్నా అండి. మా ఇల్లు కట్టినప్పుడు మా షోకేజ్లో ఉండే ఇంటికి స్టెప్స్ కూడా నేనే పెట్టినా అండి. ఆ మేస్త్రీలకి స్టెప్స్ పెట్టినకి రా తల్లాడుతుంటే వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా చేయరాదు, గడప కాడ ఇట్లా ఆర్చి రౌండ్ తీయమంటే వాళ్ళు తల్లాడుతురు దాంతో ట్యాపితోని. నేనేం చేసినా ఇట్లాంటి ఎదురు బొంగు ఒకటి తీసుకొని, ఇంత చిన్న ఎదురు బొంగు మాలంతా కొట్టేసి ఇట్లా రౌండ్ వస్తుందని చెప్పిన. ప్రసాద్ అని మేస్త్రి ఉంటే అక్క అని ఇట్లా, అక్క మా అక్క మస్తు ఐడియాస్ ఇస్తుంది, అక్క ఇంట్లో స్టెప్స్ పెట్టనీకి వస్తలేదు అట్లా అని. నేనేమి నేను చేసింది లేదండి, ఏదైనా చూస్తే ఇట్లా మనకు థాట్స్ రావాలి, అరే ఇట్లా ఇది చేయొచ్చు కదా అని థాట్ రావాలి. ఇప్పుడు వాళ్ళు పెడుతుంటారు. ఇప్పుడు మొన్న మనం ఆలోచించినాం, ఆ గట్ అంతా మొన్న వేయించినాము. ఇప్పుడు ఈ వాళ్ళకి సైడ్కి మొత్తం ఎన్నో సిమెంట్ బస్తానైనాయి, మొత్తం కంకర ఇసుకనే. వీటికి కూడా బాగానే ఏం లేదు అనుకున్నా, 50,000 దాకా అయిందండి. చుట్టూరు చివరికి ఆ నుంచి ఇక్కడికి వచ్చింది అంతే. కంకర కొంచెం దుగ్గు సిమెంట్ బస్తా బాగా స్ట్రాంగ్గా ఇట్లా. ఇది వాళ్ళతో ఇంక్లూడ్ ఏం కాదండి, ఇది మామూలుగా వాళ్ళు, ఇది వేరే అంతే. ఈ కింద ఏదైతే ఉందో మేము ఇట్లా నీట్గా ఇట్లా ఏది చిన్న సందు ఉండకుండా నీట్గా ఇట్లా సిమెంట్తో నీట్గా చేయించుకున్నాం. ఎందుకంటే ఏమవుతుందంటే హోల్స్ అవుతున్నాయి, ఏమైనా పావులు గిమ్లు వస్తాయా, లేకపోతే ఇట్లా అవుతుంది. కింద వర్షం పడ్డా కూడా మన వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు దీనికి స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి కూడా కిందికి నువ్వు సిమెంట్కి కంకర కెరక పోక అసలు పొయ్యి మొత్తం మాలని చెప్పి ఇంత లోపలికి 2 ఫీట్ల లోపల పెట్టి 2 ఫీట్ల లోపల ఉంది పిల్లర్, 2 ఫీట్ల లోపల ఉంది. 2 ఫీట్లు ఒక చోట మెత్తగా తీస్తే ఇంకా దూరమే. మంచిగా ఎట్లయితే సైజెస్ రాయి దిగిన కాడ కట్ చేసుకుంటారు వాళ్ళు. ఇది అట్లా రాయి దిగే కాడ మట్టి దిగే కాడ ఇంకొంచెం లోపలికి స్ట్రాంగ్గా కంకర మాలు ఇట్లా వేపించి నిలబెట్టినాం అన్నట్టు. అయితే ఇది మొన్న చేయించినాం. ఎంత మాకు లెక్కనే ఇట్లా ఉండదండి. అయిపోయింది సిమెంట్ ఇట్లా కావాలంటే వస్తూ 4 బస్తాలు అలా వేసుకొస్తాం, వేడేసేస్తాం. మాకు ఈడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేస్తే కంకర ఒక ట్రక్ తెచ్చి ఈడ పడేస్తారు. ఆడ ఈ మధ్య కావాలంటే వెనక ఒకటి దుగ్గు పంపించినాం, ఈడొక కంకర ఆడనే ఉండిపోయింది చూడండి. ఇట్లనే ఎక్కువ తక్కువ ఇట్లా ఏది చేస్తారు ఉంటుంది కదా ఎప్పటికని. ఎవరి వల్ల ఏదో ఇక వస్తుంటే పెడుతున్నాం అన్నట్టు. వాళ్ళకు కూడా వేలు పెట్టాం కదండి, మొన్న 30,000 40,000 ఎంత పెట్టాం ఆ షెడ్. ఈ షెడ్ అయితే 50 పొడవు 50 ఇట్లా మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళు వేస్తారు చూడు, 50 పొడవు అట్లా వేసినామండి. షెడ్ కూడా 3 lakhs అయింది, 3.5 lakh అయింది. 3.5 lakh మనకి షెడ్కి. ఇవైతే ఒక్కొక్క బెండలు 8,000 రాముడు, 25,000 30,000 అయిందండి. ఈ జాలీల కోసం చుట్టూరు జాలీలు పెద్ద బెండలు ఉంటాయి కదా ఎంత ఉంటుంది, అవన్నీ తెచ్చి ఫిట్ చేసినందుకు 30,000 ఏమైంది. అయిపోయే కొద్ది ఒకసారి 25,000కి, ఒకసారి మళ్ళీ 2, మళ్ళీ ఇట్లా తెప్పించి ఇదంతా. ఇంకా ఈ వాల్ పెట్టనీకే ఆ మేస్త్రీలు 4 సార్లు ఏమో పెట్టిండ్రు, 5 మంది ఉండి పెట్టిండ్రు. దానికి ఇంత ఈ వాల్ మనదే లెక్క. ఓన్లీ షెడ్దే ఆయనది, షెడ్ వేసిన అతనిది ఓన్లీ షెడ్కే 3 lakhs అయింది. 3.5 ఎంత అయింది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. ఇట్లా సపరేట్ ఫ్రూటింగ్ చెట్లేమో మనకి 1,800 2,000. ఇది చెర్రీ చెట్టు. మామిడి చెట్లు అయితే కొన్ని నార్మల్ మేము 1,000 రూపాయలు. మనం పెట్టింది 4-5 ఏళ్ళ చెట్లు కాబట్టి 1000.
మరీ అంటిమాడి చెట్టు నీలం చెట్టు ఒక 4-5 రకాల చెట్లకేమో 700, 1000 రూపాయలు, 1800 ఇట్లా. ఏ బంధన్ ఒక్క పండు ఏం తిను. అయితే మన ల్యాండ్లో లేని రకం లేదండి. ఇక్కడ ఇల్లు కట్టుకుందాం ఈ స్పేస్లో నుంచి చెట్లు పోదామని చెప్పి అక్కడ మనం చెట్లు కూడా పెట్టకపోవడానికి కారణం అదే. ఫస్ట్ ఆ ప్లాన్ ఉంటుండే, ఇక్కడ ఇల్లు కడదాం, అందుకే ఇట్లా ఓపెన్ పెట్టేసి ఈ చెట్టు వరకు, ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో ఇల్లు కట్టుకొని ఇట్లా రోడ్డు వచ్చి ఇక్కడ మన కారు పోయేదానికి ఇట్లా అన్నట్టు ఇట్లా చేస్తాం. ఇక ఇక్కడ నుంచి మామిడి చెట్లు స్టార్ట్. ఇక్కడ పెట్టలే, అక్కడ స్టార్టింగ్ అదేంటది సంవత్సరం అంతా కాసే చెట్లు పెట్టినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ పెద్ద రసాలు, చిన్న రసాలు, అంటిమాడికాయ, నీలంకాయ, నూనె పసందా, ఢిల్లీ పసందా, ఏ వెరైటీ పేర్లు అయితే వెరైటీ పేర్లు. మొలగూబా, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు, అట్లా ఎన్నో రకాలు. ఇక్కడైతే మనం దీనికి ఇంత పెట్టినామో ఇగో కనీసం తింటే దానికి మంచాలు కూడా అండి వెల్లింగ్ చేస్తుంది. మనం ఇక్కడ ఈ వర్క్ చేయించినప్పుడు మళ్ళీ కరెంటు వరకు పని చేపినికే, దానికి అవి చేపినికే. ఇగో మంచాలు అయితే 2 వెల్లింగ్ చేయించినాం. ఒకదానికి మేమే అల్లినాం, ఒకదానికి అల్లనే అల్లలే. అగో మంచం అక్కడ నిలబెట్టి పెట్టినాం. ఈడైతే ఇంకా సామాన్లు, సట్లు, బొట్లు, ఇగో ఈడ ఒకసారి ఒక రంగం పెట్టి ఈడంతా పని చేసి, ఇగో ఇక్కడ అంతా గద్దెలేసి ఇక్కడ ఒక రంగం చేసిన. ఇక ఇంట్లో ఉండే తొట్లు ఇవన్నీ పనికొస్తలేవు, ఇంకా పైన అంతా గలీజ్ అయిపోతుందని చెప్పి ఇక అవన్నీ తెచ్చి పెట్టి ఇక్కడ వంట చేసుకుంటుంటే చుట్టూరు ఆకుకూరలు చెట్లు పెడదాం, మంచిగా షో కనిపిస్తుంది అని ఇక్కడ పెట్టినా. మా కోళ్ళు వచ్చినాయి, ఏం ఉంచుతలేవు, ఉన్న చెట్లన్నీ తినేసినాయి. ఇక ఏం పెట్టకుండా వదిలేసిన. కరేపాకు చెట్టు అయితే మనము చిన్న చెట్టు తెచ్చి పెట్టాం మంచిగా. ఇవన్నీ కూడా మధ్యలో పెట్టిన చెట్లకి హద్దులు లేవు. మనం పెట్టిన హద్దులు ఉంటే చెట్లు మంచిగా ఫస్ట్ పెట్టించేసి చిన్న చెట్లు అనేది మధ్యలో వేసేసినాం. మనకు నో చెట్లు అనుకోండి, ఆ గోరించ చెట్టు, దొండ చెట్లు, ఇట్లా ఈ చెట్లు, మల్లి చెట్లు, వంకాయ చెట్లు, అవి ఇవి ఇక మధ్యలో పర్మనెంట్ చెట్లేమో ఇట్లా. ఇక్కడ మన వాళ్ళకి కుక్కలు ఇట్లా తెస్తానే ఉన్నాం, ఒకదానికి ఒకటే ఇట్లా అవుతుంది లేదు వాటికి. అట్లా 2-3 సార్లు దానికోసం సెట్ చేసినాం. తర్వాత కోళ్ళు, డక్స్, ఇట్లా యువత దీంట్లో ఇవి ఉంటున్నాయి. మేము చాయ్ పత్త బిజినెస్ కూడా చేసినామండి. మా బావ చేసినట్టే చాయ్ పత్త బిజినెస్. ఎక్కడైనా బిజినెస్ లో ఉండేది ఇక అప్పటిది, ఇది ఈ తక్కడ అప్పటిది మా ఇంట్లోది. కానీ నేనేమో ఉన్నాయి కదా అని అమ్మేయడము, ఇట్లా వేసేయడం ఇట్లా ఉండదు. పాతవి కూడా పురాణి ఉంచేస్తుంటా. ఇక చూడండి, నేను మన మటన్ దీనికే మటన్ చెక్క పెద్ద కత్తాడు వాయుడుండే. కత్తి లేదా మొన్న చూసిన. అయితే ఇది ఇక్కడ కరేపాకు చెట్టు, ఇది ఎట్లా అండి, ఇది కూడా ఇక్కడ పెడతా. కొమ్మ మిగిలిపోయింది. మనీ ప్లాంట్ అయితే ఎంత ఇష్టంతో పెట్టుకున్నామండి. ఇగో మస్తు ఈ పై వరకు ఎలకలు తిన్నాయి, కోళ్ళు తిన్నాయి, కుక్కలు తిన్నాయి. ఇక్కడ మనం జాలి కట్టించి ఇక్కడ అంతా ఇట్లా వేసి ఇట్లా పెట్టినా కూడా దీన్నైతే మనం ఇగో ఈ షూస్ నేను మేస్త్రి పని చేసేటప్పుడు ఈ షూస్ అడేదో పని చేసేటప్పుడు మనుషులు పెట్టించినట్టున్నా. మా ఊరు రైల్వే స్కూల్ పడిపోయింటే అవి వేస్తుంది, వస్తాయేమో చూద్దామని. ఈ చిన్న మనం అనుకుంటాం కానీ అన్నీ ఖర్చులే అండి. ప్రతిదీ ఖర్చులే. ఇట్లా ఇప్పుడు నన్ను ఇట్లా అనుకుంటారు, ఇట్లా వస్తుంది, వంట చేస్తుంది,
అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ అది నేను ఆనందంగా ఇక్కడికి రావడం, ఇట్లా చేసుకోవడం, తినడం అంతా నాకు ఆనందం. నాకు నుంచి ఇక్కడికి వస్తే 500 పెట్రోల్, 500 డీజిల్ అవుతుంది, రాను పోను. ఏమైనా తెచ్చుకుంటే అవి ఖర్చు కావా. డైలీ మేమైతే చేలు ఇవి చెట్లు పెట్టిన కొత్తలో డైలీ అప్ అండ్ డౌన్ చేసుకోవాలండి. మనము భూమి సాఫ్ చేపించి నుంచి ఏ రోజైతే మనం సాఫ్ చేసినకి వచ్చామో ఆ రోజు నుంచి సాఫ్ చేపించి తర్వాత వాల్ పెట్టించి తర్వాత బోర్లు వేపించినాం. ఫస్ట్ వాల్ పెట్టించినాం. అది కూడా ఏదో నార్మల్గా ఇట్లా వస్తూ ఉంటే పక్కన ఇటుక పట్టి వాళ్ళంతా 100 మంది ఇట్లా ఉంటారు కదా. నేను ఇప్పుడమ్మా ఇట్లా వచ్చి ఊరికే ఈ యాప్ చెట్టు కింద అడిగి ఇట్లా కూర్చొని పోతుంటే ఒకరోజు ఇట్లా వస్తే మొత్తం తొట్టికే ల్యాండ్ మొత్తం కుప్పలు కుప్పలు, ఏడ కూర్చొని కూడా రాకుండా గొప్పు ఇట్లుంటే ఇంకా వాళ్ళని తిట్టి ఇక ఫస్ట్ ఒకసారి తిట్టినా ఇట్లా రాకండి అటు ఇటు పోవచ్చు కదా అని చెప్పి. ఇక మళ్ళాసారి వచ్చినప్పుడు కూడా అట్లనే అయింది. ఇక ఇలా ఎప్పుడు వేస్ట్లే అని చెప్పి ఇక వాళ్ళకైనా మనం ఏం చెప్తాం ఏం చేస్తాం, పక్కనే ఉంది అందుబాటులో పోతుర్రు. ఇక దానికోసమే అండి నేను చేపించి వాల్ పెట్టి పడేద్దామని చెప్పి వాల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ లేకపోతుండే. ఒకదానికి ఒకటి కంబైన్డ్గా కోరికలు గుర్తూ వచ్చినాయి, చేసుకుంటూ పోయినాం. ఇల్లు కాడికినాం కానీ ఇల్లు కాడ ఆగిపోయినాం. ఇట్లనే మా వాళ్ళు వద్దు ఇట్లా సిటీలో ఉండి మీరు కొంచెం అట్లా అవుట్ సైడ్ రేపు పిల్లగాడికి పెళ్లి చేయాలి, పిల్ల కడుపుతూ ఉంటుంది, పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు, అన్నీ చేస్తారు, అట్లా దూరం ఉంటే మళ్ళీ అన్నిటికి ఇబ్బంది అవుతుంది కదా. మీరు కూడా ఇట్లా రేపు పెద్దగా అయినా కూడా ఇంత నడిబొడ్డు వదిలేసి అట్లా రేపు మనవరాలు జర పెద్దగా అయ్యి వాళ్ళ స్కూళ్ళల్లో ఎక్కడ వేసినా స్కూల్ బస్సులు వస్తూ ఉంటే పోతుంటే అలాంటప్పుడు నో ప్రాబ్లం అన్నారు. ఇక సర్లే దాన్ని అయితే అట్లా పెండింగ్ పెట్టేసినాము. ఇది నిన్న మొన్న కూడా మనము ఇంకుడు గుంటలాగా ఇది చేపించేసి దీంట్లో దొడ్డు కాకర మోసేస్తే ఈ పైన వచ్చిన నీళ్లు, మన రేకుల చెట్టు పైన పడ్డ నీళ్లు మొత్తం పైపు ఇట్లా పెట్టించి రేకుల పైన నీళ్ళు కూడా అన్నీ పైపింగ్ ఇట్లా చేసి దీనిలోకి మలుపుదాము. మొత్తం నీళ్ళు జమ అయితే బోర్లేకి నీళ్ళు మంచిగా అవుతాయి అని చెప్పి అది చేసినాం. మనకేమో ఈ సంవత్సరం వర్షమే అసలు పడతలేదు చక్కగా. వర్షం పడుతుంటేమో అగ్గడ వచ్చి చేస్తుండే. ఇక వీలు ఉంటలేదు కదా, చూద్దాంలే వర్షం కూడా పడతలేదని లాపరం అవుతుంది. అదే వర్షం మంచిగా పడుతుంటే ఈ పాటికి ఎప్పుడూ చేపించేస్తుండే. ఇగో అది ఈ గుంత విషయం. ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ చెట్టు. ఎవరో అంటుండే అమ్మ ఆల్ స్పైసెస్ మొక్క ఉంటుంది, మీరు ఎక్కువ బిర్యానీలు చేస్తుంటారు కదా, అది వేస్తే అయితే మస్తు స్మెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నారు. ఇది మనం వేసినాం. మన ల్యాండ్లో లేని చెట్టు అంటూ లేదు, అన్నీ చూపిస్తున్నా కదా చూడండి. ఇదైతే ఇది మన ఇంట్లో ఉన్న చెట్టు అండి. మన ఇంట్లో అమ్మో దీనికి ముస్తాకు వచ్చిందిగా, మొన్న చూసేలేను అసలు ఆకే వదిలిండాను నేను. మంచిగా వచ్చిందండి మునగాకు. దీనిపై కూడా కోతులు వచ్చినట్టున్నాయి, 2-3 కొమ్మలు ఇరిగినాయి. అయితే ఇగో ఈ మునగ చెట్టు అయితే మన ఇంట్లో బిల్డింగ్ పైన ఒక 10 ఏండ్లు ఉండేయండి. తొట్టులో పెద్ద తొట్టులో ఒక 10 ఏండ్లు ఉండే. అట్లనే ఉండే కాయలు ఒక 4-5 కాయలు కాస్తుంటే అప్పుడప్పుడు ఇట్లనే కొమ్మలు తుంచేసుకుంటుంటే వర్షం పడితే మళ్ళీ వస్తూ కొమ్మలు దించి పప్పులు వేసుకోవడం, అప్పుడప్పుడు తాలింపు చేసుకోవడం నాకు మస్తు ఇష్టం మునగాకు. సో అది ఏడ తెచ్చి పెట్టగానే ఇగో ఈ భూమిలో రాసుంది, ఈ భూమిలో రాసుకొని ఉంది. సో ఇది అన్నేళ్ళు బతికింది, అందుకే తొట్లు. ఇంకా తెచ్చి పెట్టగానే మానైపోయిందండి, ఎంత లావైంది చూడండి. ఇక్కడ ప్రాప్తం ఉంది మన చెట్టుకి. ఇగో ఇదే అంటారు కదా, రాసే బుక్క మీద కానీ చేసే పని మీద కానీ ఏదైనా దేని మీదైనా కూడా వాళ్ళ పేరు రాసి పెట్టుంటారని. అట్లనే దీనిపైన నా పేరు, ఇగో అందులో దాని పేరు ఇట్లా రాసున్నాయి కొన్ని. ఇగో మల్లి చెట్లు, ఇదైతే దీని అంతా ఇదే పడ్డది. ఇది బిక్కి చెట్టు ఏమో అనుకొని ఇట్లా వదిలేసినాం. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఇది కడప నుంచి తెచ్చినామండి. ఇది ఎల్లో కలర్ ఫ్రూట్. మన దగ్గర నుంచి తీసింది ఇక్కడ తీసుకుందేమో రెడ్ ఉంది. ఇవి 2 చెట్లు ఉన్నాయి. మరొక చెట్టు వచ్చి ఒకటే ఉందో తెలియదు, మనమైతే 2 పెట్టినాం. ఇక్కడ ఒకటి తెచ్చి పెట్టినాము. ఇదేమో అమ్మగారింటికి కంచి తెచ్చి కడప నుంచి తెచ్చిన ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, రెడ్ డ్రాగన్ ఒకటి, 2 అయితే పెట్టినాం. ఏది ఉండేది తెలియదు, అత్తగారిది ఉందా అమ్మగారిది ఉందా పండు వస్తే కానీ తెలియదు. ఇంకా బోర్ అండి, ఇక ఇక్కడ చూడండి ఈడ కూడా ఎంత పెట్టినామండి. ఇగో ఈ గడ్డ పీనికే మొత్తం ఆ మాలు, ఆ సిమెంట్లు, ఈ గోడలు, ఈ మన్ను మశానానికి 50,000 తీసుకున్నట్టు ఒక మేస్త్రి. ఆ ట్యాంకుకి ఏమో 1,00,000 రూపాయలు. ట్యాంకు గుంత తీసి గోడ పెట్టినందుకు. ఆ ఇటుకలు
చుట్టూరు జాలి అంటించి దాన్ని ఒక 15 రోజులు నెల రోజులు చేసిరు. 1 lakh అయింది. ఇగో ఇదంతా 1.5 lakh ఇక్కడ ఖర్చు. చూస్తే ఏంటంటే కొంతమంది మీకు ఇచ్చేయర్రు అంటారు, కానీ ఇక్కడ అట్లా ఇక డైలీ మేము రావడం అండి. 6 months అయితే డైలీ అప్ అండ్ డౌన్. ఫ్లాట్ క్లీన్ చేసేసి నీకు 1 వారం రోజులు పట్టింది. ఎందుకంటే ఫస్ట్ చెత్త చెదారం రాళ్ళు రప్పలు అన్నీ ఇట్లా మంటలు పెట్టడము, క్లీన్ చేసేయడము, అది తీపియడము, మధ్యలో ఇట్లా ఏదైనా ఉంటే ఇట్లా వేపియడము చేపియడము, ఇట్లంతా 10-15 రోజులు పట్టింది మనకు భూమి సాగు కనుక నీకు. మళ్ళీ వాళ్ళు ఇదంతా అవ్వనీకే మళ్ళీ 15 రోజులు నెల రోజులు పట్టింది. మళ్ళీ బోర్లు అయితే 5 చోట్ల వేయించినాం. ఫస్ట్ ఎయిడ్ వేయించినాం, పడలే 100లో కొంచెం పడ్డాయి. ఫస్ట్ మనం చూపించిన అతనేమో 2 జాగాలు చూపించింది, 7-1 పడకపోతే ఇంక లేదన్నాడు. మళ్ళీ బోర్ అతనికి కూడా 10,000 ఏమో కేవలం అది అలా ఆయన చూపెట్టినందుకు అట్లా చేపించి చూపెట్టినాము. ఇది 120లో కొంచెం తడిపడ్డది, అంటే కొంచెం వచ్చినాయి 2 బకెట్లు నీళ్ళు. మళ్ళీ ఇంకా దించినాము. మాకు తెలవలే అప్పుడు. ఎవరైనా సరే అండి, మీరు బోర్ వేపిస్తే 100-200లో బోర్ నీళ్ళు పడ్డా కూడా 600 నుంచి 800 నుంచి 1000 వరకు వేసేయండి, 1000 ఫీట్ల వరకు. మేమైతే ఇది తప్పు చేసినాం. మేము 120లో ఆయన పడుతుందన్నాడు, ఇది పడవేమో అని చెప్పి 250 మేము బంద్ చేయించినాం. ఇంకో చోట ఆడ 250 వేయించినాం, ఆడ రాలే, బంద్ చేయించేసినాం. ఇక మళ్ళీ ఇంకొక అతన్ని తీసుకొచ్చినాం. తీసుకొస్తే అక్కడ 350లో వస్తుంది, అక్కడ 250లో వస్తుంది, ఇక్కడ ఒక 400 వస్తుంది అని చెప్పి 3 పాయింట్లు చూపించండి. 3 పాయింట్లు చూపించి ఏం చేసినాం, స్టార్టింగ్లో ఈశాన్యంలో వేయించినాం, రాలే. కొబ్బరికాయతో చూసిన ఆయన చూసి చెప్తే అక్కడ వేయించినాం, రాలే. మళ్ళీ ఇక్కడ వేయించినాం, రాలే. అవి 3 ఫెయిలు. మళ్ళీ ఏం చేసినాం, ఈడ వేయించినాం. అది తర్వాత ఈడ వేయించిన తర్వాత వెళ్ళిపోయినాం ఇంటికి. ఇక నెక్స్ట్ డే వస్తే మావాడు ఉత్తగా పైపు ఉంటే ఒక రాయి ఇచ్చాను లేచిండు, లోడని పోయి బుడక్కనే నీళ్ళు 7 వరకు ఊరున్నాయి నీళ్ళు. అంటే అన్న ఇంత చిన్న దారి దక్కింది, నీళ్ళు అయితే ఊరున్నాయి. సరే ఇంట్లో చూద్దామని చెప్పి మనకు తెలిసిన అతనే పక్కన అతను ఉండే నరసింహ గారు అని, తను ఏం చేసిండు, తనకు తెలిసిన అతనికి చెప్పిండు, ఇట్లా బోర్లో కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ దాంట్లోనే వేద్దాము, వచ్చిన కాడికి నా వస్తాయి కదా అని చెప్పి తను చెప్పే వరకు పాపం తను ఇప్పటికి మాకు పరిచయం అయ్యిండు. ఆ అన్న కూడా చాలా మంచిగా ఇట్లా ఉంటాడు. మళ్ళీ మనం బోర్ వేయించినప్పుడు ఆ అన్ననే పిలిపించుకున్నాం మనం. అయితే ఇక్కడ మళ్ళీ డబల్ వేసిండు. ఇక అందులో నీళ్ళు పడ్డాయండి. ఇక అవే ఉండే నీళ్ళు చేసి కేజీ నీళ్ళు ఇవి దించిపిచ్చి ఇక దీన్ని వదులుకొని ఇక వాడుకుంటున్నాం. ట్రిప్ పైప్ వేసి మనం బోర్ వేయకముందే చెట్లు పెట్టినాం. బోర్ వేయకముందే పెట్టినామా? బోర్ వేసినాం, బోర్ వేసినాక పెట్టినాం అనుకుంటా. ఇవి నీళ్ళు సాంతలేవు. ఇక ట్యాంకర్లతో పంపించినామండి. ఎర్రటి ఎండ, ఏది 20 సంవత్సరాల్లో లేని ఎండ ఆ సంవత్సరం వచ్చిందంట. మనం చెట్లు పెట్టినయ్యారు. మే నెలలో పెట్టినాం, మే నెలలో జూన్ నెలలో, మే నెల అనుకుంటా. మార్చిలో భూమి సాగు చేయడానికి వచ్చినామండి. నేను నా కొడుకు. మా రాముడు ఫుల్ బిజీ ఉండే ఆయనప్పుడు, ఆయన బిజినెస్లో ఆయన ఫుల్ బిజీ ఉండే. ఆయన అస్సలు రాలే. నేను నా కొడుకు రోజు వచ్చినాం, సాగు చేయించినాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నా పని అంటే పొద్దున్నే 4 గంటలకు వచ్చి ఇదంతా ఏమన్నా చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోగానే మళ్ళీ ఫోన్ వస్తే అమ్మ ఇట్లుంది అట్లుంది అంటే మళ్ళీ ఇద్దరం వచ్చేటోళ్ళం. ఎండకి ఎంత తిరిగినామంటే అంత మొత్తము ఒక లేయర్ లాగా మేము మారిపోయినామండి. అట్లా అయిపోయినాం. అయినా కూడా మేము అదే చూసుకోలేం. మాకు ఇష్టం ఆడింతే నేను చెప్పినా కదా, ఒక 20 లక్షలకు బంగారుకు అదొక 1/2 కిలో నా కొడుకు అంటుండే, కానీ ఎక్కువ ఉండే. 1/2 కిలో అంటున్నాం. 1/2 కిలో ఉంటుండే. 400 చేంజ్ మమ్మీ, 400 గ్రామ్స్ పైనే. 4 సెట్లు అండి, పెద్ద పెద్ద. నేను చిన్న వేస్తే పెద్ద పెద్దగా. ఇప్పుడు ఇవి కూడా చాలా మంది అంటుంటారు, అమ్మా ఈ ఎన్ని గ్రాములు ఏంది అని. 70 గ్రామ్స్ అమ్మా, 70 గ్రామ్స్ టు 80 గ్రామ్స్ మధ్యలో 2 కంకణాలు ఇవి. ఏమి తొర్రలు బుర్రలు, నేనేమి తొర్రలు బుర్రలు ఉండేవి తీసుకోను. మస్తు స్ట్రాంగ్ ఉండాలి. పుస్తల తాడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఇదే డిజైన్. నేను వేరే డిజైన్ జోలికే పోను. 4 తులాలు ఉంటుంది. ఇక ఈ డిజైన్ తప్ప వేరే డిజైన్ జోలికే పోను. నావి ఇట్లా స్టోన్స్, అదేంటిది ఇట్లనే డిజైన్స్, స్టోన్స్ అట్లుండే గోల్డ్ నేను తీసుకోను. అసలు ప్లెయినే తీసుకుంటా. రేపు మనకు ఏదైనా అవసరం ఉంటే అమ్మినా కూడా
ఆ రాళ్ళు గీళ్ళు తరుగు పొరుగు అని తీసేస్తారు. మనం కొనేటప్పుడేమో మొత్తం రాళ్ళు గీళ్ళు అన్నీ మనకు గోల్డ్ రేట్లోనే కొనేస్తారు. కాబట్టి స్టోన్లు గిన్లు కూడా నేను ఏం తీసుకోను. ఈ కంకణాలు అయితే ఇట్లా అట్లా అప్పుడు నాకు 4 జతలు పెద్ద పెద్ద గాజులు ఉంటుండే, కంకణాలు ఉంటుండే, సపరేట్ 4 జతల గాజులు ఉంటుండే, ఒకటి చిన్నది ఒకటి ఇంకోటి 3 ఉండే సెట్ ఒకటి. పెద్ద కమ్మలు నేను పెట్టకపోయినా కూడా ఉంటాయిలే ఒక సెట్, ఎప్పుడన్నా ఇట్లనే చేద్దామని చెప్పి అట్లా సెట్ ఉంటుండే. సపరేట్ దండ ఒకటి ఉంటుండే, చిన్న నక్లీస్ ఒకటి ఉంటుండే, నాన్ ఉంటుండే. నాకు ఈ గాజులు కంకణాలు సోకి ఎక్కువ అండి. ఇప్పుడైతే ఏమి లేవు ఈ కంకణాలు తప్ప. ఇంకోటి నాకు ఉండేది ఏంటంటే వాచ్లు సోకుంది. అప్పుడైతే మరి 4-5 వేలల్లో ఎన్ని వాచ్లు ఉన్నాయి అవైతే. ఇవైతే జర మంచివేలే కానీ అట్లయితే చూసిందల్లా ఇట్లా తీసుకోవడం పెట్టడం అవన్నీ ఇప్పుడు ఏం పెడతలేను. ఒక ఐ వాచ్ పెడతా, ఇది ఇంకోటి ఇట్లా పెడతా. ఏదైనా ఉంటే పిల్లలకి అదే చెప్తుంటా నా కొడుక్కి. అది ఇంక మళ్ళీ ఆడుకోపోయినా నేను. బోర్లు అయితే అట్లయినాయండి మనకు. మళ్ళీ అలా నేర్పించినాము. ఇక వాడుకొని మెల్లగా ఇట్లా ఈ బోర్ వేయించినప్పుడు కూడా అక్కడ ఒక బోర్ కొట్టిపించి ఇక్కడ ఒక బోర్ కొట్టిపించినాం. ఇది మనం 600 ఫీట్ల దాకా కొట్టించినాం. 400 ఫీట్లలో వాటర్ పడ్డది. అప్పుడు కూడా ఇంకా రావని చెప్పి నేను నా కొడుకు ఇంకా నాన్న ఇంకా వేస్ట్, అసలు నీళ్ళు లేకపోతే ఎట్లా అది ఇదని ఫీల్ అయినాం. కానీ ఇక మా రాముడు ఏం చేసిండంటే ఏముండని ఎంతైతే అంత కొట్టుకుంటాం పోదాం కొట్టిద్దామన్నాడు. ఇక సరే పట్టని ఇక కూర్చున్నాం. ఇక పడ్డాయండి, దీనికంటే ఎక్కువ పడ్డాయి దాంట్లో నీళ్ళు. ఇప్పుడు మనకి నీళ్ళు మంచిగా సరిపోతున్నాయి. కాకపోతే మనం వేస్ట్ ఒక చుక్క వేస్ట్ చేయము నీళ్ళని. ట్యాంకులో జమ చేస్తాం. కరెంటు బిల్లు ఎంతనా రాని నేను చెప్పినా కదా ఇందాక. వాళ్ళకి ఏమొస్తుంది అలా అంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. మేము డైలీ అప్ అండ్ డౌన్ చేసి మా డీజిల్కి రావు. మా కరెంట్ బిల్లే నెలకి 7-8 వేలు వస్తుంది. 7,000, 8,000, పోయిన నెల 7,600, అంతకుముందు 4,600, 5,000, 6,000, 7,000 ఇట్లా అండి కరెంటు బిల్లులు. మనకు వాచ్మెన్కి నెలకి 20,000. ఇక్కడ ఏం పంట వస్తుంది, ఏం ఆమ్దాని వస్తుంది. ఇక మన పిచ్చి మనం చెట్లను పెట్టాలి, చెట్లను పెంచాలి, మంచిగా మన చేలో పండిన పంటను మనం తినాలి. మాకు ఇలా అమ్మాలి, ల్యాక్స్ ఆమ్దాని రావాలని మేము పెట్టలే. రేపు ఒకనాడు అందులో ఏమైనా చేసినా ఏదైనా రెంట్కి ఇచ్చినా చేసినా అంత ఇంత వస్తుందేమో. కానీ అది కూడా మాకేమీ అది పెట్టి మనకు రావాలని అట్లా అని ఏం లేదు. కానీ ఉంటుంది కదా మనం చేసుకోవాలంటే ఇట్లా ఏదైనా వస్తే అన్నట్టు అట్లా. ఇక మనం ఈ చెట్లు పెట్టినంత మాత్రం నీవు వచ్చినాక మనమేమో లాస్ చేసుకున్నట్టు కాదండి. దీని వాల్యూ పెరుగుతుంది. మనం పెట్టిన దానికంటే మనకు అడగలేదా. మన లాస్ట్ టైం ఒక అతను అడిగిండని చెప్పినా కదా, 3 CRకి అడిగిండు ఒక అతను, మేము ఇవ్వలే. ఇక మనం ఇట్లా బోర్ అట్లా వేసి అట్లా అది చేసుకున్నామా. ఇక డ్రిప్ పడుతూ చెట్లకు ఒక్క చుక్క నీళ్ళు వేస్ట్ చేయకుండా ట్యాంకులు నింపుతాం. ట్యాంక్ నుంచి డ్రిప్ సిస్టమ్ మొత్తం. ఇదేమో గంగరేగుకాయలు. ఈ రేకాయలు ఎట్లా అంటే యాపిల్ సైజ్ వస్తాయండి, ఇంతలా వస్తాయి. టేస్ట్ అయితే భలే ఉంటాయి. తాత అయితే గజ్జె, అసలు ఆ కాకకాయ అన్నట్టు ఉంటుందండి. కొమ్మకు 50 కాయలు 100 కాయలు ఉంటాయి. మన పాత వీడియోలో ఒకసారి మీరు ఒకవేళ చూడాలి అంటే మన పాత ఓల్డ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే మన ల్యాండ్ ఎట్లుంది, ఇప్పుడు ఏ రూపు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. అరటి చెట్లు కొన్ని అయితే మా రాముడు, ఈ చెట్లు అయితే మా రాముడు మేము ఎక్స్టెచ్చే ఫామ్లో అరటి చెట్లు ఉంటే వాళ్ళంచి తెచ్చిపెట్టినాము. కాయలే వస్తలేవు అవైతే. ఇవైతే ఒక 4-5 గెలలు ఇచ్చినాయి. ఇవి కొనుక్కొచ్చి పెట్టినాం. ఈ చెట్లు తెచ్చిన అతని దగ్గరే కొనుక్కొచ్చి పెట్టినాం. 4-5 గెలలు అయితే వచ్చినాయి మనకి. ఇగో రేగు పండు చెట్టు, ఇంకా మామిడి చెట్లు అంటారా, ఒక్కొక్కటి ఒక్కో రకం అండి. అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర, ప్రతి రకం ఉంది. సీసీ కెమెరాది పెట్టించినాం. అక్కడ చిన్న అటు సైడ్ ఒక చిన్న పాయింట్ చెట్లు ఒకటి ఉంది, ఈ చివర ఒకటి చిన్న పాయింట్ అవుతుంది. మధ్యలో మెయిన్ క్యాండిడేట్ మధ్యలో ఉన్నాడు. ఇక మనకి ల్యాండ్ అంతా కవర్ అండి. మన ల్యాండే కాకుండా అటు ఇటుక పట్టీలు, ఇటు సగం ఫ్లాట్స్లల్లో కూడా అయితే ఇట్లా అటు పక్క కనిపిస్తుంది, ఇటు పక్క కనిపిస్తుంది, ఇటు రోడ్డు వరకు మన కెమెరాలు అయితే మొత్తం మన ల్యాండ్ని అయితే ప్రొటెక్ట్ పెట్టేసినాం. ఫస్ట్ మనం రాకుండా ఫస్ట్ మనకు 3 months వాచ్మెన్ లేకుండా అప్పుడు మనం బోర్ ఏం చేసినామంటే ఇంటి నుంచి బోర్ వేసుకునేటట్టు మొత్తం సిస్టమ్ ఫిట్ చేయించిండు. మనకు ఫోన్లోనే కనిపిస్తుంది. బోర్ ఆన్ చేసి ఇక నీళ్ళు జమ చేసుకుంటాం మళ్ళీ ట్యాంకులో. అవి కూడా మన పాత వీడియోలో పెట్టున్నా నేను అవన్నీ.
నీళ్లు జమ చేస్తాము, మళ్ళీ మేము వచ్చినప్పుడు డ్రిప్ వేస్తాం. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా పొద్దంతా చేసి మొత్తం నేను నా కొడుకు డే బై డే వచ్చినాము, డైలీ వచ్చినాము. ప్రతిరోజు అసలు డీజిల్కి ఎంత ఉంటుందో మీరు చూడండి. అంటే 25 కిలోమీటర్స్ మా ఇంటికి ఇక్కడికి. ఇప్పుడైతే 20కి అయిందండి. ఫ్లైఓవర్స్ పడ్డాయి మధ్యలో, ఒక 4-5 ఫ్లైఓవర్స్ మనం తీసుకున్నాక ఇప్పుడు 20 మినిట్స్ జర్నీ మాకు ఇక్కడికి అక్కడికి. అట్లా మాకు ఆ డీజిల్కే చూడండి అసలు ఎంత అప్పటి నుంచి ఇప్పటి నుంచి చూసుకుంటే డైలీ పిచ్చిలు వేసినట్టు వచ్చేది పడతాం. మాకంత పిచ్చిగా. ఇక ఇంకేముంది, మామిడి చెట్లు ఇదంతా అయిపోయింది కదా. రుద్రాక్ష చెట్టు కూడా పెట్టామండి. మన ల్యాండ్లో రుద్రాక్ష చెట్టు ఉంది. అట్లనే ఇక్కడ హనుమాన్ ఫల్ ఉంది, సీతాఫలం ఉంది, రామఫలం ఉంది, లక్ష్మణ్ ఫలం ఉంది. ఇవన్నీ ఉన్నాయా అనకండి, అన్నీ ఉన్నాయి. రామఫలం, లక్ష్మణ్ ఫలం, హనుమాన్ ఫలం, సీతాఫలం అన్నీ ఉన్నాయి. అట్లనే ఇవి మన నేరేడు పండ్లు నిన్న మొన్నటి వరకు మీరు పండ్లు కూడా చూసారు. ఇప్పుడైతే పండ్లు లేవు, పిందులు లేవు, కాయలు లేవు. అన్నీ కూడా ఉండే అరకొర కూడా మన మంకీస్ తినేస్తున్నాయి. అట్లనే మనం ఉసిరి చెట్టు, ఇక్కడేమో అడవి ఉసిరి, అక్కడేమో ఊరు ఉసిరి, మన చిన్న కుక్కు ఉసిరి. ఆ ఉసిరి చెట్టు ఏమో చచ్చిపోయిందండి. ఆ ఉసిరి చెట్టు చచ్చిపోయింది. అక్కడేమో లిచ్చి చెట్టు ఉండే కదా, ఇక ఒక లిచ్చి చెట్టు ఉంది. అట్లనే వాటర్ యాపిల్ ఉంది. అక్కడ లిచ్చి చెట్టు చనిపోయింది, మొన్న ఇరిగిపోయింది చెట్టు. అది పడ్డప్పుడు అది తెచ్చిపెట్టాలి. ఇగో స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్లో కూడా 2 రకాలు. ఒకటేమో పెద్ద స్టార్ ఫ్రూట్, ఒకటేమో చిన్నది. అవి కూడా పిచ్చిగా కాసేస్తాయి కాయలు. అట్లనే సపోటా, అది వచ్చేసి అవకాడో. అవకాడో ఉంది. సపోటాలో 4 రకాలు ఉన్నాయి. పాల సపోటా, నాడు సపోటా, అదేంటిది ఇంకోటి ఏదో ఇట్లా. అట్లా 4 రకాల సపోటాలు ఉన్నాయి. ఇక మామిడి చెట్లు అంటే అన్ని పేర్లు నాకు చెప్పరాదు, నేను చెప్పలేను. సో కోతులు వస్తున్నాయి, దాడి చేస్తున్నాయి. ఇగో కాయలు అయితే విక్కుతున్నాయి. ఇగో ఇక జామ చెట్లు అండి. ఇదేమో తైవాన్. ఇదేమో తైవాన్. మనం పెట్టించినట్టే అన్ని రకాలు ఉన్నాయి. తైవాన్లోనే తెల్ల తైవాన్, ఎర్ర తైవాన్, నాటు. అట్లా ఆ జామ చెట్లు మాత్రం 8 చెట్లు పెట్టించినాం. 9 ఇది 4 8 నానా. అక్కడ ఒకటి చచ్చిపోతే ఇప్పుడు చాక్లెట్ పెట్టినాం, కానీ అంతకుముందు 9 ఉంటుంది. అవునన్నా. అయితే ఇప్పుడు మన ల్యాండ్లో 8 జామ చెట్లు ఉన్నాయండి. తైవాన్ ఉన్నాయి, అటనే నాటు ఉన్నాయి. ఇవి జామకాయలు కూడా అసలు తుక్కుగా కాసినాయి కాయలు అయితే. అట్లనే మనము నిమ్మ, ఇలా స్వీట్ లెమన్ పెట్టినాం. అట్లనే గజ నిమ్మ, పెద్దనే నిమ్మలు పెట్టాం. ఆ చాక్లెట్ తెచ్చిండు. ఆడ అల్ఫాన్స్ కూడా తెచ్చిండు. ఇంకా చెర్రీస్, అవేంటి తెల్లది ఎర్రది. మల్బెర్రీ ఒకటి, మల్బెర్రీ ఉంది. ఇంకోటి ఫ్రూట్స్ ఉంటుంది కదా ఒకటి. ఆడ పోరికాడ ఉన్నాయి 2 చెట్లు. కొత్త నువ్వు చెట్టు అల్ఫాన్స్ పెట్టి కాడ అంజీర్ 2 రకాలు. తెల్ల అంజీర్ ఉంది, ఎర్ర అంజీర్ ఉంది. అట్లనే అల్ఫాన్స్ తెచ్చి అక్కడ అది పెట్టిండు. లెమన్ కూడా, ఇది బయట లెమన్, ఇది బయట లెమన్, ఎండబెట్టి అమ్మే లెమన్. ఇగో ఈ లెమన్ ఉంది, మనది ఇది స్వీట్ లెమన్ ఉంది. అగో మన నాటు లెమన్ ఉంది. అక్కడ కూడా అదేమో పెద్దది గజ నిమ్మ చెప్పినా కదా, అక్కడ 4 రకాల నిమ్మలు. అక్కడ 4 రకాల నిమ్మలు ఉంటాయి. ఇక మామిడి చెట్లు అయితే మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. పేరిక, రుమాని, నీలము, అడ్డిమాడి, ఇక 4 పసంతలు, 4 చెరుకు రసాలు, 4 రసాలు, మన అల్ఫాన్లో ఇట్లా అన్ని రకాలు మామిడి చెట్లు. ఇక పనస చెట్లలో కూడా ఇదేమో హైబ్రిడ్. మీరు చూసారు కదా ఎన్ని కాయలు కాసినాయి. చిన్నదానికే మస్తు కాయలు కాసినుండే. అదైతే ఇంకా రాలేదు. అది పెద్ద పనస, ఇదేమో హైబ్రిడ్ పనస. అది మన నాటు పనస. చిన్న ఉంటుంది, ఎల్లో కలర్ వస్తుంది ఫ్రూట్, ఆరెంజ్ కలర్ వస్తుంది. అది ఫ్రూట్. ఇది నాటు, అది ఇదా లేకపోతే 2 హైబ్రిడేనా? ఇది 2 హైబ్రిడే అమ్మే, కానీ హైబ్రిడ్ లో 2 రకాలు, వేరు రకాలు. అది ఆరెంజ్ కలర్ పనసకాయ, ఇది ఎల్లో కలర్. ఇప్పుడు పనసకాయలోనే మనకు అది ఇంతవరకు రాలేదు. అది ఆరెంజ్ కలర్ వస్తుందంట. ఆరెంజ్ కలర్. ఇదేమో మనకు ఎల్లో, మనది మామూలుగా ఉండే పనసకాయ. అట్లనే ఇంకా గ్యాప్ ఉంది వెనక కొంచెం అని చెప్పి అక్కడ ఎదురు బొంగులు కూడా వేసినాం. ఈ బ్యాంబూ కూడా మొత్తం 2 రకాలు. ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం.
ఇక అది ఇది ఒకటే ఉంది. అది ఇది ఒకటేనా? అటు ఇటు ఒకటి, మధ్యలో ఒకటి రేర్ది. ఇది వచ్చేసి ఇట్లా బిల్వ పత్రం. ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ రాయి దిగలేదు, కొబ్బరి చెట్టు పెట్టలేము అన్నారు, రాయింది స్ట్రైట్గా అని చెప్పి కొంచెం క్రాస్లో సరేలే మనకు బిల్వ పత్రం పెట్టిద్దాం ఇక్కడ అని చెప్పి చివరి కదా ఇక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకి, ల్యాండ్ అంతా పాజిటివిటీ ఉండాలి కదా అని బిల్వ పత్రం సపరేట్గా ఇట్లా పెట్టించినాం. ఇవన్నీ మీరు నమ్ముతారా అంటే ఇవన్నీ నేను 100% నమ్ముతా అండి. ఎందుకంటే నేను ఒక హిందూ బిడ్డని, మన పెద్దవాళ్ళు ఎట్లయితే ఆచారాలు చేసుకుంటూ వచ్చిరో నాకు ఇవన్నీ నమ్ముతా. నాకు కళలో ఏదైనా నేను అనుకొని ఇట్లా ఉన్నా కూడా నాకు హనుమాన్ సందేశాలు అయితే ఇస్తాడు. ఇట్లా వెళ్తా ఉంటే నాకు ఏదో ఒక మార్గంలో నాకు ప్రకృతి అయితే అంటారు కదా, నువ్వు కోరుకుంటే యూనివర్సల్ నీకు చెప్తుంది అని చెప్పి నాకు అట్లయితే ఉంది. ఇట్లా మనకు ఉండాలంటే ఏంటంటే ఒకరిని మనము ఉత్తగానే ఏమో ఒక మాట అనేయద్దు, చెడు కోరద్దు. మన కష్టము మన పని మనం ఇదిలో ఉంటే మనకు అన్నీ కూడా యూనివర్స్ మనకు సహకరిస్తుంది ప్రతిదానికి. ఇక ఏదో అనేద్దాము ఏదో చేసేద్దాము ఓర్వకుండా ఎవరో మనకు తెలియని వాళ్ళు బాగుపడుతున్నా కూడా అని కొంతమంది ఇట్లా ఉండదు. అసలు ఎప్పుడు అనుకోవద్దు, మనకు రాసి పెట్టిందంటూ ఎక్కడికి పోదు. మనకు లేనిది మనం ఎంత పెద్దలు అంటారు కింద నేలకు రాసుకున్నా కూడా అవ్వదని చెప్పి. సో అట్లా ఇంకోటి దానికి మనకి ఏదైతే రాసినా కూడా మనకు దానికి కూడా మన కష్టం అనేది చూడవాలి. కూర్చొని మనకు రాసిందంటే అది అవ్వదు. ఒకనొక టైంలో మనకు రాసి పెట్టింటే కూర్చొని అవుతుంటుంది, మరి అంత అని కాకపోయినా 1% అయినా కూర్చోంటే కూడా అయ్యే వాళ్ళకి అవుతుంటుంది. ఎందుకంటే ఆ రాతలో ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా యూనివర్స్ అనేది సహకరిస్తుంది అన్నట్టు, అది విషయం. అయితే ఫైనల్గా ఏంటంటే మొన్న ఒక ఆమె ఇట్లనే వీడియోలు చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో అయితే వచ్చింది. నెగిటివ్ కామెంట్స్ కోసం ఎంతోమంది ఎన్నో పెడుతుంటారు, బాధపడుతుంటారు, చెప్తుంటారు, ఇట్లా పెడుతుంటారు, ఇట్లా చేస్తుంటారని ఎంతమంది విన్నా. నేను ఒక్కోసారి కొన్నిటికి నేను స్పందిస్తా, అన్నిటికీ నేను స్పందించా. రిపీట్ ఒక్కరే ఇట్లా అంటుంటే స్పందిస్తా. అరే ఏంది ఏం పని లేదో, ఇదే వ్యక్తి పదే ఎందుకు ఇట్లా ఏమైనా పర్సనల్ గర్జా అని చెప్పి ఏదో అట్లా ఒక్కొక్కగా ఎప్పుడన్నా స్పందిస్తానేం. కానీ ఇంకోటి నేను నా విషయాల్లో స్పందించిన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లల్ని ఏదైనా ఇట్లనే అంటుంటేనైతే నాకు కొంచెం హట్టింగ్ అనిపిస్తుంది. నా పిల్లల్ని ఇట్లా నా బిడ్డను కానీ నా కొడుకుని కానీ ఏదైనా అంటే నా కొడుకుని అనడం తక్కువ, మరి నా బిడ్డని ఎందుకో ఓవర్ కొంతమంది అట్లా ఏదైనా అన్నప్పుడు కొద్దిగా హట్టింగ్ అనిపిస్తుంది. సో నేను అట్లా మాట్లాడుతుంటా. అయితే మొన్న వీడియో చూస్తుంటే ఆమె అంటుంది ఎంతోమంది నెగిటివ్ కామెంట్స్కి స్పందించిర్రు, తిట్టిర్రు, ఏదేదో అంటుంటారు. కానీ నాకు భలే వింతగా అనిపించింది. ఎందుకు నేను కష్టపడుతున్నా, నేను చేస్తున్నా, నా మొగుడు నేను కష్టపడుతున్నాం, మేము చేసుకుంటున్నాము, మీకెందుకు బాధ, నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టాలి, నాశనం అయిపోను, వాళ్ళకు దూరాల వాళ్ళు నాశనం అయిపోను, వాళ్ళు సర్వనాశనం అయిపోను, ఇట్లానే శాపనార్థాలు నా శాపనార్థాలు తగులుతాయి కదా అని. అట్లా అంతా వద్దండి. ఎందుకు అవంతా శాపనార్థాలు అవంతా కూడా అవసరం లేదు. కామన్గా ఇప్పుడు అట్లాంటి మీరు కూడా స్పందిస్తారు కదా ఒకసారి. అంటే కొన్నిటికి మనం స్పందించకపోతే మరీ సిగ్గు శరం నీతి అదేంటిది సిగ్గు శరం సీము నెత్తురు సచ్చినోళం అవుతాం. మరీ సిగ్గు శరం సచ్చినోళం అవ్వలేం కదా. మనం కూడా ఉప్పు కరాలు తింటున్నాం. కొన్నిటికి స్పందించాలి. మరీ ఓవర్గా అవతల పర్సన్ బట్టి మన స్పందన. ఇంకోటి ఎట్లా అంటారు, ఎవరిని అంటారు, ఇది ఒకటి. మరి నార్మల్గా అంటే పెడుతూనే ఉంటారు, అవంతా పట్టించుకోరు. సోషల్ మీడియాలో పోయినప్పుడే నెగిటివిటీ ఉంటుందండి. పాలిటిక్స్లో తిరిగినప్పుడే తెలుస్తుంది. అందరూ మంచి అన్నారు, నువ్వెంత మంచిగానే చేయి, తిట్టటో తిట్టా ఉంటారు. మనం ఎంత మంచిగా చేసినా కూడా అదేంది ఏ దాంట్లో అయినా సరే, జాబ్స్ దగ్గర అయినా సరే, ఏ పని అయినా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే అంత మంచి ఉండదు. 1% అయినా ఓర్వకుండా అయినా అంటూనే ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా అర్రే ఇది మంచి అనిపించుకుంటుంది అందరితోని, నీ అమ్మ దియ్య అని చెప్పి ఇక ఏమంటారు, అగో ఇట్లా అని చెప్పి ఉత్తగా ఏదో పట్టకాల్సి మీద వేస్తుంటారు. నమ్మరు. నమ్మే అట్లా వేసినా కూడా, అట్లా మంచి వాళ్ళ పని ఏదైనా వేసినా కూడా అట్లా నమ్మరు. అయినప్పటికీ అట్లా కొన్ని మనస్తత్వాలు ఉంటాయని చెప్తున్నా. అట్లా మరీ అంత స్పందించి అంత చేయని అవసరం లేదు. కొన్నిటికి నేను ఎందుకు స్పందిస్తానంటే వాటి రీజన్ ఉంటే నేను స్పందిస్తానని చెప్పినా కదా. అట్లా మరీ సిల్లి వాటికైతే అస్సలు స్పందించాను. ఎందుకంటే కామన్గా ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందండి, మన ఇల్లు ఉంది. మన ఇంట్లో మనకు అన్ని రూములు, హాలు, బెడ్రూము, దేవుడి రూము, వాష్రూము ఇవన్నీ ఉన్నాయా? మనకు దేవుడి రూమ్ లేకపోయినా కూడా పైన ఒక సెల్ఫ్లో, ఇప్పుడు మా ఇంట్లో దేవుడి రూమ్ లేదండి, సెల్ఫ్లో పెట్టుకొని ఉంటాం మేము.
దేవుడు లేకపోయినా ఇంత బండనో ఒక ఇంత సెలుకో ఇంత కూడో ఇట్లా కట్టుకొని దేవుడిని పెట్టుకొని దీపం పెట్టుకొని మొక్కుంటాం. బాత్రూమ్ లేకుండా ఇల్లు మాత్రం ఉండదండి. బాత్రూమ్ లేకుండా ఇల్లు ఉంటే ఘోరం అయిపోతుంది. బాత్రూమ్ లేకుండా ఇల్లు ఉండదు. మా ఇంట్లో దేవుడి రూమ్ లేదు. చిన్న పైన ఆ స్పేస్కి మాకు అంత రాక పైన ఇట్లా ఒక 3 సెల్పులు కట్టించి మంచిగా గోపురం లెక్క ఇట్లా కట్టించుకొని గోడకే కట్టించేసి ఇట్లా పూజ చేస్తా ఉన్నా. వాష్రూమ్స్ మాత్రం 2 ఉన్నాయి. మనం అది లేకపోతే ఇంట్లో గొబ్బే ఇక పనికిరాదు. సేమ్ అట్లనే సోషల్ మీడియాలో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్కి ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే నా వీడియో చూస్తే మీరు రిలీజ్ అయిపోతారు. వాష్రూమ్స్ లాగానే నెగిటివ్ కామెంట్స్ అనుకోండి. పాజిటివిటీ మనల్ని పొగిడి లేపేటోళ్ళు లేకపోయినా ఒక్కరిద్దరున్నా చాలండి. మనకి ఏ సెరుపులో దేవుడున్నా చాలు, మన చెయ్యి అందించి లేపనికే. వాష్రూమ్స్ ఉంటే లేకపోతే ఉండదు. సో అవి ఉండాలి. ఒక ఇంటికి 2 లెక్కన మన ఛానల్స్ ఒకరు మంచి అంటే 2 చెడ్డన్నా పర్వాలే. మనం చెడ్డ చేస్తున్నామా, మనం ఇట్లున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మన ఫ్యామిలీకి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేనేమైనా కూడా ఇంత వండుతా ఇంత తింటా ఇట్లా పెడుతుంటా, రాక్షసి తిండి దెయ్యం తిండి గదిగిది అంటారు అనగలుగుతారు, కానీ ఇంక వేరే మాటలు అనలేరు కదా. ఎందుకంటే నేను సమాజానికి ఏదో నష్టం చేసేది కానీ ఏది చేయట్లేదు. నా దేవుళ్ళని కానీ కించపరిచేలాగా నా కట్టుబొట్టు కానీ లేకపోతే ఏదైనా కానీ ఇట్లా లేదు నాది. కేవలం తిండి. ఎందుకంటే మన ఛానలే ఫుడ్ ఛానల్. నేను తింటుంటేనే నాకు అంతమంది ఇష్టపడి వచ్చారు. సో నేను అదే కంటిన్యూ చేయాలి కదా. కాకపోతే నాకు తెలిసిన 4 ముచ్చట్లు 4 మంచి మాటలు అట్లనే షేర్ చేస్తా. తినుకుంటూనే షేర్ చేస్తా అని చెప్పి తినుకుంటూనే షేర్ చేస్తుంటా. అత్త మామలు ఇట్లుండాలి, పిల్లలు ఇట్లుండాలి అని చెప్పి. సేమ్ అట్లా ఇగో కష్టం చేసుకుంటూ 4 పనులు చేసుకుంటాం. 4 ఉంటే 4 పనులు చేసుకుంటాం. అన్ని పనుల్లో కలిసిమెలిసి చేసుకుంటుంటాం. చుట్టాలు కానీ పక్క వాళ్ళు కానీ అయినోళ్ళు కానీ పోయినోళ్ళు కానీ ఓర్వకుండా ఎవరైనా దూరం ఉంటే మనం ఏం చేస్తామంటే పోయి బతిలాడతామా? మీరైనా సరే మేమైనా సరే బతిలాడతాం. ఎవరి పనులు ఎవరి కష్టాలు ఎవరు బతులాలి ఎవరు ఇది వాళ్ళది. ఇంకోటి ఏమన్నా చేయొచ్చు కదా అంటే ఎవరి పిల్లలకి నేనేంద్ర పోయి చేసేది? నువ్వు పెళ్ళి చేసుకున్నావు, నువ్వు కన్నావు నలుగురిని, నువ్వు సాకు, లేకపోతే చేసుకోకు పెళ్ళి. సమాజానికి సేవ అంటే సమాజానికి స్పృహ ఉంది, నేను చేయగలిగే చేస్తా. ఎక్కడైనా ఉన్నారు పెద్దవాళ్ళు వృద్ధులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసినా. ఎక్కడైనా చనిపోయింటే రోడ్డు మీద దహనం చేసేటోళ్ళు లేరు, నేను నిలబడతా. నేను చేసిన దానికి నాకు సేవారత్న కూడా ఇచ్చారు, బెస్ట్ హ్యూమానిటీ ఇచ్చారు. కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, మెడిసిన్స్ లేవు, ఉండవు, బట్టలు ఉండవు. నువ్వు వేయినవా బట్టలు, ఎన్నో బట్టలు, కొత్త బట్టలు పాత బట్టలు అన్నీ. ఈవెన్ ఇప్పటికీ నేను బట్టలు అట్టపెట్టెలు ఇస్తుంటా, అన్నీ పెట్టా నేను. అట్లా చూస్తుంటాం. నువ్వు బాగా తింటున్నావు, ఒకరు పెట్టినావు అంటే ఎవరు చూస్తారండి? ఒకరు పెట్టేది మనం చూపెట్టి పెడతామా? నా ఛానల్ ఫుడ్ ఛానల్ రాబోయి నేను తినుకుంటా, కాకపోతే ఇంకెట్లా పెడతా? తింటానే కదా. నువ్వు బాగా ఎప్పుడు తింటావు ఎవరు పెట్టమంటే మరి నేను తినేదే కదా ఛానల్. అట్లా చెప్పిన లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. ఇట్లనే కృష్ణవేణి నాగినేని గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక 15 సంవత్సరాలు వెనకైనా పోండి. 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి నేను చేసినటువంటి. ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ నుంచి ఉన్నాయి. నా పిల్లగాడు 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, 6th or 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి. సో అవన్నీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి 4 ఆడవాళ్ళకి పనులు కల్పిస్తూ, తెలివి కల్పిస్తూ, గ్రూపులలో జాయిన్ చేస్తూ అన్నీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి దేవుడి దయ వల్ల రోడ్లే పోతే 100 మంది చూస్తే 90 మంది గుర్తుపడతారు, 90 మంది ఇష్టపడతారు. ఏ 10 మంది ఇష్టపడరేమో, సరే మనకి అదంతా ఏమీ పట్టింపు లేదు, ఇది లేదు. పని కష్టం చేసుకుంటాం, ఒక్కరిని ₹1 ఆశించము. నేను ₹1 అప్పు చేయలేదంటే నమ్ముతారా మీరు? నాకు కెత్తిలేనంటే కారం అన్నం వేసుకొని నీళ్ళు పోసుకొని తిన్నా కానీ ₹1 అప్పు చేయలేదు. ఒక్కసారి నా ఫ్రెండ్ దగ్గర నేను ఎప్పుడో ఒక ప్లాట్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్కి పైసలు నాకు రావాల్సినట్టు రాకపోతే ఇట్లా తీసుకొని అట్లా నాకు కొంతమంది ఉన్నారు నా ఆత్మీయులు, ఒక 4-5. ఏదైనా ఇట్లా అంటే నాకు వచ్చేటి ఆగిపోయినప్పుడు, నాకు అర్జెంట్ పని ఉన్నప్పుడు, మాకు ఎప్పుడైతే అర్జెంట్ వర్క్ ఉంటుందో ఆ వర్క్ ఆగిపోకుండా అయితే నేను చేసేసుకొని మళ్ళీ ఆ మనసులో అప్పన్నట్టు కాదు, వడ్డీలన్నట్టు కాదు, కానీ మళ్ళీ వెంటనే చేయబోదులాగా ఇట్లా చేసుకుంటే ఆత్మీయులు అయితే ఉన్నారు.
ఇప్పుడైతే నాకు ఒక్కరే ఒకరు ఆత్మీయులు ఉన్నారు హనుమాన్ లాగా. ఏదున్నా కూడా అంటే తనైతే నాకు హెల్ప్ చేస్తారనమాట. ఇట్లనే మా రాముడు కూడా ఇట్లనే. ఇక అది అండి, అప్పు చేసే ఇష్టం మా రాముడికి కూడా ఉండదు. మేము ఒకరికి ఇవ్వాలన్నా కూడా మన వాళ్ళు ఎక్కువ నమ్మిన వాళ్ళని అట్లా ఇట్లా మనం ఇది కొనకముందు అంతకుముందు ఎప్పుడో కరోనాకు ముందు ఇస్తుండే, కానీ తర్వాత అయితే ఇంకా మనం ఇచ్చేదంత కూడా లేకుండా ఎప్పుడు మన మీదనే మనం పెట్టుకుంటాం. ఒక లోన్కైనా వెళ్ళిపోతాం కానీ డబుల్ కట్టుకుంటాం, కానీ ఏ ఒకరి దగ్గర చీజాకిచ్చేది అదంతా ఇట్లా ఉండదండి. అది మా లైఫ్ స్టైల్. అదే నాకు ఇట్లా కావాలి. నేను బీటెక్ చదువుతున్నా. మొన్న ఎవరో నా బిడ్డని నేను డాక్టర్ని చదివిస్తున్నా అండి, ఒక 25 lakhs కావాలి అని అంటే మీరే చెప్పండి ఎన్ని లక్షలు ఉన్నా కూడా ఎంత చెట్టుకి అంత కాలన్నట్టు. ఎప్పుడైనా మన ఇబ్బందులు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకొని రీఛార్జ్ పైసలు ఇవ్వని కామెంట్లు ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఆత్మామాన్ని చంపుకున్నట్టే. ఒకరిని మనం ₹1 అడగడం ఏదైనా ఇట్లా ఎవరికి అవసరమో ఎవరికి జెన్యూన్గా ఇట్లా ఉంది అని అంటే స్టిల్ ఇప్పటికి కూడా నేను మరీ పేదవాళ్ళు, పిల్లలకి బుక్స్ అది ఇప్పలేని వాళ్ళు ఇట్లంట ఏదైనా నా కళ్ళతో నేను చూస్తా అంటే నేను స్వయంగా పోతాండి, వాళ్ళు అడగని అవసరం లేదు, నేను స్వయంగా చేస్తా. ఒక అమ్మాయి కాలేజీకి పోతున్నాను, నాకు డ్రెస్సులే లేవమ్మంటే అది నిజం. 40-50 డ్రెస్సులు పంపించిన అమ్మాయి చూస్తే తనకు తెలుస్తుంది అసలు. ఇట్లా నేను స్వయంగా నాకు అడిగితే నాకు కోపం వస్తుంది. ఇంకోటి మీరు ఏమైనా చేయండి అని చెప్తే కోపం వస్తుంది. ఎవరైనా బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి, చేయమనేది అంతా ఇది ఇట్లా కాదు. అట్లా అండి, ఏమేం చెప్పినా ఏం చేసిందో ఇగో అట్లనే కష్టపడుకుంటూ నా పిల్లల్ని కూడా అదే వాల్యూస్తో పెంచిన, అదే కష్టంతో పెంచిన. ఇక ఒకరి జోలు ఒకరి ఇది అనేది ఏది ఉండదు. ఇప్పుడు నా కొడుకుని మీరు చూస్తున్నారు కదా, నా కొడుకు ఇప్పుడు 26 ఏళ్ళు 27 ఏళ్ళు వస్తాయి. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి కూడా చేయబోతున్నా. అయినా కూడా అమ్మ చాటు కొడుకు లెక్కనే ఇట్లా ఉంటారు. ఒక ఇక దోస్తారాలు గీస్తారాలు ఇట్లా ఏదో ఉంటే వాళ్ళ నాన్న దాంట్లో ఏదైనా చూసుకోవడము. చూడండి చల్లగా హాయిగా నా కొడుకు గురించి ముచ్చటేస్తుంటే బిజినెస్ చూసుకోవడం ప్రతిదీ నేను నా కొడుకు 10th అయిపోయింది. నాకు పొరగాడు వచ్చినాడు ఇంకోటికి అన్నీ చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చినా 7 వరకు అండి. అన్ని కష్టంతోనే వచ్చింది, ఇష్టపడి అన్నీ పెట్టుకున్నాము వస్తున్నాము. అందుకే ఇట్లా మనదాన్ని హాయిగా ఇట్లా చూసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఆనందం కోసం తిరుగుతూ ఉన్నాం. ఇంకా నా కొడుకు పెళ్ళైపోయి మనవరాలు వస్తే రామ అనుకుంటూ నా ఇష్టదాన్ని కలుసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ ఉంటాం ఇక్కడ. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం అవసరం మిస్ అవ్వకండి. నచ్చకపోయినా అదేది ఇదేదైనా సరే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.